యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. నీ స్వాస్థమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకము తెచ్చుకొనకయుండిరి. సముద్రము నొద్ద, ఎర్ర సముద్రము నొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుపు తండ్రి, సమాధానకర్తవైన అధిపతివైన దేవా, నీ ఘనమైన పాదములకి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గత వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభువా, నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధ దినాన్ని ఆచరించటకు, సన్మానించటకు ప్రభువా, మాకిచ్చిన యోగ్యతని, అర్హతను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నా తండ్రి, ఈ ఆరాధన ప్రారంభం నుంచి ప్రభా నీకు మహిమకరంగా ప్రభా నా తండ్రి, మాకు దీవెనకరంగా ప్రభా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, వాళ్ళ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు ఏ ఆలోచన కలిగి వచ్చి ఉన్నారో ప్రభా, హృదయ అంతరంగాన్ని ఎరిగిన గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవే అయ్యా. అయ్యా, మా హృదయాలను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. నీ సత్యమైన వెలుగు మార్గంలో మమ్మల్ని నిత్యము నడిపించమని నీ పాదములు పట్టుకొని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మరొక విశ్రాంతి దినంలోనికి దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను మనం అనిపించడానికి, ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సముఖంలో ఈ రీతిగా మనము కూడి దేవుని ప్రతి విశ్రాంతి దినమున మరియు ఆయా సమయములలో మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మరి లోకరీతిగా మనం చూస్తున్నట్లయితే మనమందరము కూడా అన్ని విధాలా కూడా దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. ఎలాగున్నాము? దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాం. ఎవరికైనా దీవెన లేదా, ఎవరికైనా ఆశీర్వాదము లేదా అని అంటే నాకు లేదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మన మునుపటి స్థితి కంటే ఇప్పుడున్నటువంటి స్థితి చాలా ఉత్తమమైనటువంటిదే. ఒకప్పుడు మనకు ఉన్నటువంటి స్థితిగతులతో ఇప్పుడున్న స్థితిగతులను పోల్చుకుంటే మనము చాలా ఆశీర్వదించబడినటువంటి బిడ్డలం, దీవించబడినటువంటి వాళ్ళం. అయితే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనము దేహ సంబంధంగానే మనము దీవించబడటము, ఆశీర్వదించబడటం, మనము దేవుణ్ణి అడుగుచూ ఉన్నప్పుడు ఆయన అడుగుతూ మనము వాటిని పొందుకుంటూ ఉంటే సరిపోదు. కానీ మనము ఏ రీతిగా అయితే లోకరీతిగా అభివృద్ధిలో నుండి మహాభివృద్ధిలోనికి, అలాగే విస్తరింపబడే విషయంలో, ఆ తర్వాత వ్యాపించడము, మన పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్టతలు, ఇవన్నీ కూడా మనకు ఎలాగైతే ఉన్నాయో ఇవన్నిటిని బట్టి కూడా మనము సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఆ జీవితమును అనుసరించుకునే దానికంటే ప్రాముఖ్యముగా మనము దేంట్లో వ్యాపించాలి, విస్తరించబడాలి అని అంటే ఆత్మీయ జీవితంలోను, వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసములోను, వీటన్నిటిలో కూడా మనము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, వ్యాపించబడాలి. హల్లెలూయా. అలాగ ఉంటే అది క్రైస్తవుడు, అది క్రైస్తవ జీవితం. మనము వీటిలో గనక విస్తరింపబడుతూ, వ్యాపింపబడుతూ, అభివృద్ధిలోని మహాభివృద్ధిలోనికి గనక వస్తూ ఉంటే మనకు తెలియకుండానే దేవుడు మనను దేహ సంబంధంగా ఆశీర్వదిస్తాడు.
ఆయన కనికరిస్తాడు, కృప చూపెడతాడు. ఆ విధమైనటువంటి దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనందరికీ కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క నిత్య జీవితంలో మనం ఏ విషయాల్లో అయితే అభివృద్ధిలోనికి వస్తున్నామో, ఏ విషయాలు అయితే మనము అభివృద్ధిలోనికి రావాలని దేవుని యొక్క ప్రార్థనలు చేస్తున్నామో మనకు బాగా తెలుసు. ఏవి మనం పరిశోధించినా వాటన్నిటిలో కూడా మనకు ఏదో కనిపిస్తుందంటే దేహ సంబంధమైనటువంటిదే కనిపిస్తుంది. దేహమునకు లోపలికి వెళ్ళేటువంటి ఆహారం విషయం కావచ్చు, దేహమునకు బయట ఉన్నటువంటి సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలను బట్టి మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ విధమైనటువంటి ప్రార్థన, ఈ విధమైనటువంటి జీవితం సరిపోదు. కానీ వాక్యములోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, రక్షణలోను, అన్ని విషయాలలో కూడా మనమేమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అన్నిటిలో కూడా మనము విస్తరించబడాలి. అన్నిటిలో కూడా మనల గూర్చి వార్త ప్రబలమవ్వాలి. ఫలానా సంఘములను కుటుంబం ఈ విధముగా మంచి ప్రార్థనా పరులు, మంచి వాక్యోపదేశమును అనుసరించేటువంటి వారు, ఆత్మీయ జీవితంలో బలపడుచున్నటువంటి వ్యక్తులు అని దేవుని నామమును గూర్చి, మనల్ని గూర్చి దేవుని నామమును బట్టి ఇతరులు మనల్ని గూర్చి సాక్ష్యము చెప్పున్నంతగా మనం విస్తరించబడాలి. ఫలానా కుటుంబానికి, ఫలానా వ్యక్తికి ఇంత ఆస్తి ఉందంట, ఇంత ఐశ్వర్యం ఉందంట, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి కాదు, కానీ ఆత్మీయ జీవితమును బట్టి మనం ఏ రీతిగా ఉన్నామో దానిని గూర్చినటువంటి సాక్ష్యము మనము సంపాదించుకునేటువంటి విశ్వాసాలుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క వాక్యం మనకి ఏమైతే సెలవిస్తుందో ఆ రీతిగా మనము జీవిస్తూ ఉండగలుగుతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి వాక్యము, మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అనేటువంటి మాట మనం గమనిస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఈ మాట ఎక్కడి నుండి పుట్టుకొచ్చేది? ఎందులో నుంచి ఈ మాటలు వస్తున్నాయి? మేఘములో నుండి ఒక శబ్దము పుట్టెను. ఆ శబ్దం ఏమై ఉన్నదంటే, ఆ మేఘం వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవిస్తున్న కొలది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రీతిగా దేహ సంబంధముగా మనము విస్తరించడము, బలపడటము, దీవించబడటము, ఆశీర్వదించబడటము ఇవన్నీ మంచిదే. కానీ ఒక విశ్వాసి జీవితంలో మేఘము వలె మనం బ్రతికేటువంటి వారుగా మనం ఉండాలి. మేఘం రకాలు ఉన్నాయి. కొన్ని మేఘాలు జలములతో నింపబడిన మేఘాలు ఉన్నాయి, మరికొన్ని నిశ్జలమైనటువంటి మేఘాలు ఉంటాయి. ఈ నిశ్జలమైనటువంటి మేఘాలు ఎలా ఉంటాయి? కొద్దో గొప్ప దాహం తీర్చుకొని వెళ్ళిపోయేటువంటి మేఘాలు. అయితే ఇవి ఎలా వెళ్తుంటాయి? గాలి ఎటువైపు వెళ్తే అటువైపు కొట్టుకొని పోతూ ఉంటాయి. కొంతసేపటికి కనపడవు, చినిగిపోతాయి. కొంతసేపటికి గమ్యం మెరగదు, దాని ఉనికి అనేటువంటిది కనిపించదు. అదే జలములతో నింపబడినటువంటి ఆ మేఘమైతే అది ఆకాశమంతా కూడా ఏమవుతుంది? కమ్ముకుంటూ వస్తారు. జలములతో నింపబడిన మేఘము ఆ రీతిగా ఉంటారు. మరి ఆ విధంగా విశ్వాసి యొక్క జీవితంలో జలములు కలిగినటువంటి మేఘము వలె మనము జీవించేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. అందుకే ఆ మేఘము గుర్చినటువంటి మాట చెప్తే, మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. మేఘములో నుండి పుట్టిన మాట యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన మాట మనం వింటున్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని క్రీస్తు ప్రభుల వారిని గూర్చి మాట్లాడుతుంది ఈ మేఘము. అంటే ఒక విశ్వాసి మేఘము వలె, అనగా జలములు కలిగినటువంటి మేఘము వలె ఎప్పుడైతే ఉండగలుగుతాడో, యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి శబ్దము, యేసయ్యను గూర్చినటువంటి స్వరము ఆ వ్యక్తి ద్వారా ప్రజల మధ్య, కుటుంబములోను, అన్యజనుల మధ్యను నీవు నిలబడిన ప్రతి చోటను కూడా ఆ యొక్క స్వరాన్ని నీవు వినిపిస్తూ ఉంటావు.
జలములు అనగా దేవుని యొక్క వాక్యం. ప్రతి విశ్వాసి కూడా వాక్యము చేత నింపబడినటువంటి విశ్వాసిగా జీవించాలి. వాక్యము చేత నీవు ఎప్పుడైతే నింపబడగలుగుతావో, నింపబడినటువంటి నీ జీవితంలో నిశ్చలమైనటువంటి స్థితి ఉండదు. నువ్వు ఎలా ఉంటావంటే ఆకాశమంతా అది కమ్ముకున్నట్టుగా, ఆ కమ్ముకున్నటువంటి ఆ మేఘములో నుండి వర్షము కురిపించినట్లుగా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనేటువంటిది బలపడుతూ రావాలి. హల్లెలూయా. ఒకవేళ చాలామంది జీవితాల్లో ఈరోజు మనం గమనిస్తే నిశ్చలమైనటువంటి మేఘముల వల్లే వారు ఉంటారు. అబద్ధ బోధలకు లోబడి, అబద్ధ బోధలకు ప్రలోభాలకు లోబడిపోయి, ప్రలోభ పెట్టేటువంటి వారికి విధేయత చూపెట్టి ఇటు అటు కొట్టుకొని పోతూ ఉంటారు. గాలి ఎటు చెదిరితే అటువైపు చెదిరిపోతూ ఉంటారు. కొన్ని దినముల తర్వాత వారి గమ్యం ఏమిటో కూడా ఎరుగినటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ఉంది ఈ మేఘము అంటే ఆ మేఘమో కనిపించదు, వారి ఉనికి కనిపించదు. ఆ విధంగా జలములు లేనటువంటి మేఘము వలె విశ్వాసి అనేటువంటి వ్యక్తి ఉండకూడదు. హల్లెలూయా. అందుకే ఆ మేఘములో నుండి ఏ శబ్దం వచ్చిందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే ప్రభులు వారిని గూర్చినటువంటి సునాద గీతం, సువార్త ఎవరి నోట ఉండాలి? జలములు కలిగినటువంటి ఒక విశ్వాసివి నీవైతే, దేవుని వాక్యము చేత నింపబడినటువంటి వ్యక్తివే నీవైతే, దేవుడిచ్చిన రక్షణలో నీవు కొనసాగుతూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీలో గనక ఉంటే, అటువంటి వాక్యము చేత నింపబడినటువంటి నీవైతే నీ నోట ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అన్నటువంటి రక్షణ సునాద గీతము, ఆయనను గూర్చినటువంటి మాటలు నీవు అనేక మందికి నీవేం చేస్తూ ఉంటావు? బోధిస్తూ ఉంటావు. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ భర్తకు నీవు చెప్తావు, నీ భార్యతో నీవు మాట్లాడతావు, నీ పిల్లలతో నీవు మాట్లాడతావు, నీ స్వజనులతో మధ్య నీవు మాట్లాడతావు, నీ పట్టణం మధ్యలో ఉన్న ప్రజలతో నీవు మాట్లాడతావు, అనేక మంది నశించిపోతున్న వారి మధ్య నీవు మాట్లాడతావు, నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడతావు. ఎప్పుడునంటే నీవు వాక్యముతో నింపబడినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేహ సంబంధంగా నింపబడాలన్న ఆశ మనకు ఉంటుంది. దేహ సంబంధంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నా బిడ్డలు, నా భర్త, నా భార్య అని మనం ఎంతగానో మనము దేవునికి ప్రాధాన్యత, మన విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. మంచిదే, కానీ వాటికంటే ముందుగా మనము ఎందులో విస్తరింపబడాలి, దేని చేత నింపబడాలి అంటే దేవుని యొక్క వాక్యము చేత నింపబడినటువంటి విశ్వాసిగా మనం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమని హృదయ అంతరంగంలో కనుక ఉంటే రాబోయే ఏ శోధనైనా కూడా కానివ్వండి, ఎటువంటి అపవాది పెట్టేటువంటి సమస్యనైనా వాటిలో నుండి నువ్వు బయటికి రావడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నీ లోపల ఎవరున్నారు? నీ దేవుడు ఉన్నాడు. నీ దేవుడి యొక్క వాక్యం ఉంది. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడగలుగుతావో, ఆ వాక్యము నిన్ను పాపము జోలికి కానీ బలహీనతల్లోకి కానీ నెట్టివేయకుండా ఆ వాక్యము నిన్ను కాపాడుచు భద్రపరుస్తూ నిన్ను జీవ మాటలు వెలుగులో నడిపిస్తూ ఆ యొక్క వాక్యముతో నింపబడినటువంటి వ్యక్తిగా నిన్ను బలపరిచి జలములు కలిగినటువంటి మేఘము వలె నిన్ను దేవుడు నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జలములు కలిగినటువంటి మేఘం వలె ఉండాలి, కానీ ఉత్తుత్తి మేఘంలాగా మనం ఉండకూడదు. ఉత్తుత్తి మేఘంలాగా ఉంటే మనకి ఏమీ ప్రయోజనమో లేదు. కొంతసేపు నీడనిస్తాయి. చూడండి, కొన్ని మేఘాలు చూడండి పోతా ఉంటాయి. మేఘాలు పోతా ఉంటే మనం ఏమనుకుంటాం, అబ్బా మేఘం వచ్చింది. ఎండకు తాళ లేకున్నప్పుడు మేఘం మన మీదకి వస్తే నీడ కాసేపైనా వచ్చిందని చాలా విశ్రాంతి పొందుకుంటాం. అది కాసేపటికి మళ్ళీ ఎక్కడికి పోతుంది? అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే గాలి ఎటువైపు కొడితే అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతసేపటికి ఆ మేఘము కనపడదు, మాయమైపోతుంది. అయితే జలములతో నింపబడిన మేఘమే కనుక వస్తే అది చిన్నదైన పెద్ద మేఘముగా ఆకాశం అంతా కూడా ఏం చేస్తుంది? కమ్మేసుకుంటుంది. హల్లెలూయా. వర్షాకాలంలో మీరు గమనిస్తారు, ఒక చిన్న మేఘమే ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి ఆ మేఘము ఆకాశం అంతా కాసేపటికి ఏమైపోతుంది? కమ్మేస్తుంది. కమ్ముకున్న తర్వాత ఏం పడుతుంది? వర్షాన్ని కురిపిస్తుంది. హల్లెలూయా. గిట్టి చెప్పాలి, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున నీవు ప్రశ్న వేసుకోవాలి, నువ్వు ఎటువంటి మేఘం వల్లే నీవు బ్రతుకుచున్నావు? ఆ మేఘము గురించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారిని కమ్మినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని మరొక చోట గమనిస్తున్నాం. యోహాను అంటున్నాడు,
నేను నీ చెప్పులు వారినైనా విప్పటానికి నాకు యోగ్యత లేదు. లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఎవరు ఈయన అనేటువంటి ప్రశ్న అనేక మందికి ఆ రోజున ఉన్నటువంటి ప్రజలకు వచ్చి ఉండొచ్చు. ఆయన ఎవరో కాదు, నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎక్కడి నుండి పంపబడిన వాడు? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడు. అందుకే ఆ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ మేఘము చెప్తున్న మాట, ఆ శబ్దము ఏమిటి? ఆ స్వరం అంటే ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రభువు వాని గురించి మాట్లాడుతోంది. హల్లెలూయా! ఈయన నా ప్రియ కుమారుడు, ఆయనను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, ఆయన మాటను మీరు వినుడి. హల్లెలూయా! హల్లెలూయా! నీవే ఒక మేఘమైతే నీ మాటను వినేటువంటి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా! నీ మాటను నీ భార్య వినే స్థితి, నీ భర్త వినే స్థితిని నీకు దయచేస్తాడు. నీ పిల్లలు నీ మాటలు వినే స్థితి నీకు దయచేస్తాడు. నీ ఒక మేఘమైతే, అనగా జలములతో నింపబడినటువంటి మేఘము నీవైతే, వాక్యము చేత నింపబడినటువంటి విశ్వాసివి అయితే, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి విశ్వాసివి నీవైతే, నీ కుటుంబంలో కానీ, సంఘములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, నీ యొక్క స్వజనుల మధ్య కానీ, ప్రజల మధ్య కానీ దేవుడు నిన్ను అత్యధికంగా బలపరుస్తూ ఇటువంటి దేవుడిని గూర్చిన మాటలు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఆయన మాట వినుడి అనేటువంటి సువార్త నీ ద్వారా అనేక మందికి మధ్య ఏమవుతుంది? ప్రబలమవుతూ ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఆ శబ్దము నీ వింటున్నప్పుడు, నీ ద్వారా వింటున్నప్పుడు అనేక మంది మార్పు చెందేటువంటి పరిస్థితులు రావాలి. అనేక మంది యొక్క జీవితాల్లో ఆ కార్యాలు జరిగేటువంటి విధంగా నీవు బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే నీవు జలములతో ఉన్నటువంటి మేఘంలాగా ఉండాలి. జలములు లేనటువంటి మేఘములాగా నువ్వు ఎంతకాలం ఉండినా కొంతకాలానికి అది కనుమరుగైపోయి దాని ఉనికి అనేటువంటిది లేకుండా అయిపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. వాక్యముతోనూ కన్నీటి ప్రార్థనతోనూ దేవుని యొక్క ఆత్మతోనూ నింపబడి ఇలాంటి అనుభవాలతో గనక నీ జీవితంలో గనక ఉంటే, ఈ అనుభవాలు ఏమేమి? కన్నీటి ప్రార్థన, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత, రక్షణ, దేవుని యందు నీకున్న సమర్పణ, దేవుని ద్వారా అభిషేకించబడిన స్థితి నీలో ఉంటే నీవు ఎటువంటి మేఘమై ఉంటావు? జలములతో నింపబడినటువంటి మేఘము వలె నీవు ఉంటావు. హల్లెలూయా! గట్టిగా చెప్పాలి, హల్లెలూయా! హల్లెలూయా! జలములతో నింపబడిన మేఘం అనగా వాక్యము ద్వారా, వాక్యము చేత నీవు అంతా కూడా ఏమైపోయి ఉంటావు? నింపబడిపోయి ఉంటావు, నింపబడ్డావు. అప్పుడు నీవు మాట్లాడినా, నీవు చూచినా, నువ్వు విన్నా, ఏది చేసినా ఎవరు కనిపిస్తారు? నీలో దేవుడే కనిపిస్తాడు. నీవు నోరు తెరిచి మాట్లాడితే కూడా దేవుడే కనిపించాలి. దేవుని మాటలే నీ నోట ఉంటాయి. నీవు వినేటివి కూడా దేవునికి సంబంధించిన మాటలే వింటావు. నీవు ఆలోచనలు చేసిన దేవునికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే నీవు వాక్యము ద్వారా నింపబడవో, జలములు లేనటువంటి మేఘం వల్ల నువ్వు ఉంటావో, అన్ని సమాచారాలు, లోక సంబంధమైన మాటలన్నీ కూడా నీ నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. వారు ఫలానా, వీరికి ఇంత, వారికి అంత, వారు ఇలాగా, వారు అలాగా, ఈ మాటలు చెప్తుంటారు. కానీ వాక్య సంబంధమైనటువంటి మాటలు నీ నోట రావు. నీ మాటలు, అటువంటి మాటలు వింటా నీ చెవులు కూడా అంగీకరించవు. ఎందుకంటే నీ హృదయము దేనితో నింపబడలేదు తెలుసా? వాక్యముతో నింపబడలేదు. హల్లెలూయా! ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా మనకు కావాల్సినటువంటి ఆశ, మన కోరిక ఏమై ఉండాలి అంటే ఆ వాక్యము చేత మనమందరము కూడా నింపబడాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా! వాక్యము చేత మనం అందరము కూడా నింపబడిపోవాలి. అంతేకాని లోక సంబంధమైన కార్యాలతో మన హృదయం నింపబడకూడదు, లోకముతో మనం నింపబడకూడదు, లోక ఆశలతో మనం నింపబడకూడదు. ఏముండాలి హృదయం లోపల? వాక్యమే ఉండాలి. ఆ వాక్యమైన దేవుడు నీ లోపల ఉంటే అప్పుడు నీవు జలములు కలిగినటువంటి ఒక మంచి మేఘము వల్లే నీవు ఉంటావు. హల్లెలూయా! ఈయన నా ప్రియ కుమారుడు జ్ఞాపకం తెచ్చుకుంటావు. ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యొక్క తండ్రి నటు దేవుడు ఆ యొక్క మేఘంలోని మాట్లాడినట్టు ఆ మాటలు నువ్వు చూస్తున్నప్పుడు నిజంగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని ఎందుకు చెప్పాడు తెలుసా? పాపులైనటువంటి మనందరి కొరకు ఆయన ఏమవటానికి వచ్చాడు? ఇక్కడికి మరణించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన యందు నేనేం చేస్తున్నాను? ఈ రోజున ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా! అందుకే యోహాను గారు అంటున్నారు, ఆయన చెప్పుల వారును విప్పటానికైనా నాకు యోగ్యత లేదు. అంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన ఏమి చేయడానికి వచ్చాడంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా! ఆయన బలి పశువుగా మార్చబడటానికి వచ్చాడు. అంత గొప్ప కార్యము చేస్తున్నాడు. కాబట్టి ఆయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అన్నటువంటి శబ్దము అక్కడ మేఘంలో నుండి పుట్టుకొచ్చింది. హల్లెలూయా!
హల్లెలూయా. నీవు నిజముగా వాక్యము చేత నింపబడిన విశ్వాసివి అయితే నీవు అనేక మందికి దేవుని గూర్చినటువంటి వార్తను నీవు అందించగలుగుతావు. హల్లెలూయా. నీవు వాక్యముతో నింపబడలేదు, లోకముతో నింపబడ్డావంటే నీవు లోక సంబంధమైనటువంటి మాటలు నింపబడినటువంటి విశ్వాసిగా నువ్వు బ్రతికితే లోకాన్ని ప్రకటిస్తూ ఉంటావు, లోకంలోని విషయాలను ప్రకటిస్తూ ఉంటావు, మన ఇరుగు పొరుగు వారిని గురించి ప్రకటిస్తూ ఉంటావు, మనకున్న ఆస్తుల అంతస్తుల గురించి ప్రకటిస్తూ ఉంటావు, లేకపోతే మనకున్న గొప్పతనాన్ని ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటావు. ఇవి అవసరం లేదు. ఇవి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే కూడా మనం దేని గురించి మాట్లాడాలా? దేవుని గురించి మాట్లాడాలి. మరి మేఘంలో నుండి వచ్చిన శబ్దము అదైతే నీ ఒక మేఘము, ఎలాంటి మేఘము? రక్షణలోను, కన్నీటి ప్రార్థనలోను, వాక్యములోను, ఉపదేశములోను, అన్నిటిలో కూడా నీవు అటువంటి అనుభవాలతోను వెదుగుచూ ఉంటే నీవు జలములు కలిగినటువంటి మేఘం వల్ల నువ్వు ఉంటావు. అనగా వాక్యము చేత నింపబడినటువంటి ఒక మేఘమే నీవైతే నీ ద్వారా అనేక మందికి దీవెన, నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం, నీ ద్వారా అనేక మంది కొరకు నీవు కన్నీటి ప్రార్థన నీలో ఉందని అర్థం. నీలో వాక్యోపదేశాన్ని అనుసరించేటువంటి స్థితి నీకు ఉందని అర్థం. ఆ విధమైనటువంటి స్థితి నీకు ఉంటే నీవు జలములతో నింపబడినటువంటి మేఘము వలె నీవు ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. లేదు నేను కూడా ఒక మేఘమే, ఏదో కొద్దో గొప్ప దాహం తీర్చుకొని వెళ్ళిపోయేటువంటి మేఘమేనంటే అది గమ్యం మెరుగనటువంటి స్థితికి వెళ్ళిపోయే మేఘమని జ్ఞాపకం పెట్టుకో. అది చినిగిపోతుంది, కొద్దిసేపటికి అది కనిపించదు, గమ్యం మెరుగని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అలాంటి మేఘం వల్లే మనం ఉండకూడదు. మనం మేఘములాగా మనం కనపరుచుకోవాలి అంటే మనలో దేని చేత నింపబడి ఉండాలా? వాక్యమన్న జలముల చేత మనము నింపబడిన వారముగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమన్న జలములు ఎవరిలైతే ఉంటాయో అటువంటి వారి ద్వారానే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అటువంటి వారి ద్వారానే రక్షణ కార్యాలు జరుగుతాయి, అటువంటి వారి ద్వారానే అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి, అటువంటి వారి ద్వారానే అనేక మంది కుటుంబాలకు నెమ్మదిని, సమాధానము, సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఆ వాక్యము చేత నింపబడినటువంటి వ్యక్తులు కనుక వెళ్ళి మాట్లాడినా ఏం చేసినా ఎదుటిన్న వ్యక్తులు ఇటువంటి కార్యాలు ఏమి జరగవు. ఎందుకంటే వీరి లోపల ఏముంది? లోకం ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, శాపాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అటువంటి సంబంధించిన మాటలు బయటకు వస్తాయి. కానీ దేవుని వాక్యము చేత నింపబడిన వ్యక్తివే నీవైతే, జలములతో నింపబడినటువంటి మేఘము నీవైతే నీ ద్వారా దీవెన, ఆశీర్వాదము, సమాధానము, సంతోషము, ఒక ఆత్మీయ ఎదుగుదలైనటువంటిది నీ ద్వారా ఒక 10 మందికి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవి నీలో జరుగుతున్నాయా లేదా? నీవు జలములతో నింపబడిన మేఘమైతే ఆ విధంగా నీవు 10 మందికి దీవెనకరంగా ఉంటావు. లేదు, నిర్జలమైనటువంటి జలములు లేని వాక్యముతో నింపబడిన మేఘమే నీవైతే నీ ద్వారా నీ నోట నుండి ఏ ఒక్క మాట కూడా బయటకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేటువంటి సమయంలో కూడా మన నోరు తెరవలేదు అంటే నీ హృదయం దేంతో నింపబడలేదు? వాక్యము నీలో లేదు, వాక్యము చేత నువ్వు నింపబడలేదు. అందుకే నీ నోటును కూడా నీవు దేవుని కోసము ఉపయోగించలేకపోతున్నావు. నీ నోటితో దేవుని స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. మోకరించడానికి వీలున్నా మోకరించలేని పరిస్థితుల్లో నీవు ఉంటావు. ఎటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయి. మునుపటి స్థితి ఎలాంటిది, ఇప్పుడున్న స్థితి నీకు ఎలాంటిది? ఇటువంటి ఉన్నతమైన స్థితి నీవు పొందుకొని కూడా నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని ఎరిగి కూడా ఆయన మందిరములోకి వచ్చి నీవు దేవుని స్తుతించక, ఆరాధించక, మహిమపరచక, గణపరచక నీ కూర్చొని వెళ్ళిపోతున్నావంటే నీవు జలములు లేనటువంటి మేఘము మాత్రమే. హల్లెలూయా. కంటికి కనిపిస్తున్నావు మేఘం వల్లే, కానీ అందులో ఏమి లేవు? జలాలు లేవు, నీరు లేదు, వాక్యము లేదు, వాక్యము చేత నింపబడలేదు. మన పనుల కోసం మనం ఎంతైనా కూడా పరుగులు తీసుకొని వెళ్ళిపోతాం. దేవుని కూడా పక్కన పెడతాం, మందిరానికి అంటే పక్కన పెట్టేస్తాం. మన సమయం మనం చూసుకుంటాం, పరుగు వెళ్ళిపోతాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాల్సిందే. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చిన తర్వాత నీ పనికి నీవు వెళ్ళు. అది నీకు ఆశీర్వాదము, అది నీకు దీవెన. దేవుని మందిరం బట్టి నువ్వు చెప్పా పెట్టకుండా దేవునికి వెళ్ళిపోతే ఎవరు లెక్క చెప్తారు ఒక రోజున? అలాగే ఎవరైతే టోకర్ కొడతారో వాళ్ళే లెక్క చెప్పాలి. నీ దేహము ఎవరిది? నీది కాదు, అది దేవునికి ఆలయమై ఉంది, అది దేవుని సొత్తు. వాక్యం ఖచ్చితంగా బోధిస్తారు, దేవుని సొత్తు అయి ఉంది. మరి ఆ సొత్తు అయినటువంటి నీ దేహాన్ని నీ ఇష్టానుసారంగా నీ స్వబుద్ధి ఆధారం చేసుకొని నీవు నడిపించుకుంటూ పరుగులు తీస్తూ పారిపోతూ ఉంటే యోనాలాగా నీవేం పొందుకుంటావు? ఏం పొందుకుంటావు? శ్రమను పడాల్సిందే. హల్లెలూయా. యోనా దేవుని సన్నిధిలోండి ఏమైపోయాడుమా?
పారిపోయిన వాక్యం సెలవు, లేచిపోయినను కాదు, పారిపోయాడు. నువ్వు ఫలానా స్థలానికి నువ్వు వెళ్ళాలి యోనా అని చెప్తే ఆ స్థలానికి వెళ్ళకుండా మరొక స్థలాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి పారిపోయాడు. పారిపోయిన కారణాన్ని బట్టి అగాధ జలముల్లోనికి వెళ్ళిపోయాడు, పడద్రోయబడ్డాడు. సముద్రంలో పెద్ద చేప కడుపులో 3 రోజులు ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నింపబడి ఉండాలి. నీ వాక్యము చేత నీవు నింపబడితే, ఆ జలముల చేత నింపబడిన మేఘం వల్ల నీవు ఉంటే, అది నీకు నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. సంఘములో మనం అందరము కూడా దేవుని స్వరక్తము చేత సంపాదించబడినటువంటి బిడ్డలం. అటువంటి మనము ఆయన వాక్యము చేత నింపబడాలి. కానీ లోకం అనేటువంటిది మనలో ఎంత మాత్రము కూడా రాకూడదు. ఎంత మాత్రము కూడా దానికి స్థానము ఇక్కడ ఇవ్వకూడదు. లోకం మనల్ని ఆకర్షిస్తుంది, మనల్ని వెంటాడుతుంది. అయినా మనము దాని నుండి ఏమైపోవాలా? వేరైపోతూ ఉండాలి. ప్రత్యేకించబడినటువంటి వారము కదా మనము. అందుకే వాక్యము సెలవిస్తారు, మీరు ఈ మూర్ఖులైనటువంటి తరము వారికి మీరు వేరుగా ఉండండి అని చెప్పాడు దేవుడు. మీరు వేరుగా ఉండండి. గతంలో మీరు చేసిన కార్యం ఎటువంటిది తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మీరు సిలువ వేసినటువంటి వారు. అందుకే మీరు మూర్ఖులని ఈ తరం వారికి మీరు వేరుగా ఉండండి. మారు మనసుకు తగినటువంటి బాప్తిసం తీసుకొనండి, పశ్చాత్తాపపడండి, పరిశుద్ధాత్మను వరము పొందుడి. ఆ తర్వాత అపుస్తుల బోధ, సహవాసము, రొట్టె, ప్రార్థన, వీటన్నిటిలో కూడా ఎడతెగని జీవితంలో మీరు జీవించండి. ఆ రోజున పేతురుడు, కడమ అపుస్తులు వారికి చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా వారు విన్నారు, భయపడ్డారు. భయపడినటువంటి కారణాన్ని బట్టి ఒక్క ప్రసంగమునకే 3000 మంది చేర్చబడిపోయారు. హల్లెలూయా. ఈ రోజున ప్రజల్లో దేవుని భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని ఉపదేశం అంటే లెక్కలేదు, ఉపదేశమును హృదయంలో భద్రపరచుకోవాలన్న ధ్యాస లేదు. ఎంతసేపు లోకములో మనుషులు, లోకములో వారు ఎలాగున్నారు, వారిలాగా మనము బ్రతకాలి, వారికున్నవి మనకి ఉండాలి, మనలాగా వారు ఉండకూడదు. ఇలాంటి స్వార్థపూరితమైన జీవితాలే జీవిస్తున్నారు తప్ప భయం అనేటువంటిది మనుషుల్లో ఈ రోజున కనిపించడం లేదు. వారు భయపడ్డారు. ఒక్క ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారు, చేర్చబడ్డారు. వారు ఆనాటి నుండి అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలో కూడా ఎడతెగని జీవితం వారు జీవిస్తూ వచ్చారు. ఈ రోజున నీవు ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్ని బోధల్ని వింటున్నావు? మార్పు అనేటువంటిది వచ్చిందా? భయం అనేటువంటిది పుట్టుకొచ్చిందా? ఈ 4 కార్యాల్లో ఎడతెగని జీవితం నీలో ఉందా లేదా ఒక్కసారి నువ్వు గమనించుకో. నువ్వు వాక్యముతో నిజంగా నింపబడి ఉంటే, జలములు కలిగిన మేఘమువే నీవైతే, వీటిలో ఏ ఒక్కటి కూడా నీవు తప్పిపోకుండా చక్కగా ఎడతెగనటువంటి జీవితం నీలో ఉండి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబం సంతోషంగానే ఉంటుంది, నీ కుటుంబం ఆనందిస్తూనే ఉంటుంది, నీ కుటుంబం ఆత్మీయతలో ఎదుగుతూనే ఉంటుంది. మారని భర్తలు మారిపోయి ఉండాలి, మారని భార్యలు మారిపోయి ఉండాలి. అన్నీ కూడా క్రమక్రమంగా జరుగుతూ వస్తూ ఉండాలి. హల్లెలూయా. అవి ఏమి జరగలేదు అంటే నీ హృదయములో నీ దేవుని యొక్క వాక్యము చేత నీవు నింపబడలేదు. జలములు కలిగిన మేఘం వల్ల నీవు జీవించడం లేదు. ఉత్తుత్తి గాలికి చెదిరిపోయేటువంటి మేఘం వల్ల నీవు జీవిస్తున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు నీలోని, ఇంటిలోని, ఇంటి వారిలో జరగడమో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. నీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీ ఇంటి వారిలో కార్యములు జరిగించాలి అంటే జలములు కలిగినటువంటి మేఘం వల్ల నీవు బ్రతికి చూపించు. నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యము చేత నింపబడాలి. ఆ వాక్యము చేత కనుక నీవు నింపబడకపోతివో దేవుని యొక్క ఆత్మ కార్యములు అనేటువంటివి ఏ ఒక్కటి కూడా జరగదు. నీవు ఆశించవచ్చు అంతే. దేవుడు చేస్తాడులే, దేవుడు చూస్తాడులే అని. చూడడు, చేయడు. ఎందుకంటే ఆయన యందు మనం మొదట నిలిచి ఉంటేనే ఆయన మన యందు నిలిచి ఉంటాడని దేవుడు చెప్పాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని చెప్పాడు దేవుడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంటే నీవు కూడా ఆయన ఎదుట నిజమైనటువంటి విశ్వాసిగా ఉండాలి. ఆయనతో అంటు పెట్టబడినటువంటి తీగ వల్లే నువ్వు బ్రతకాలి. కానీ ఆ తీగలాగా నువ్వు ఉండాలి అంటే వాక్యము చేత నింపబడాలి. ఆయన ఆది యందు వాక్యమై ఉండను, ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడు నీలో ఉంటేనే నీవు ఆయన యందు ఉంటావు. అప్పుడు ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు నీవు అంటి పెట్టుకుని ఉన్నటువంటి స్థితిగతిని బట్టి, జీవితం బట్టి నీవు బహుగా ఫలించేటువంటి స్థితిలోనికి నిన్ను దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అంటి పెట్టుకోకుండా నేను వేరుగానే ఉంటాను, నేను ఫలించాలి, నేను లోకంలోనే అంటి పెట్టుకొని ఉంటాను, నేను ఫలించాలి, నా బిడ్డలు ఫలించాలి, అన్నీ ఫలించాలి. నీవు లోకాన్ని వదిలిపెట్టి వస్తే, పాపమును విడిచిపెట్టి వస్తే, నీలో ఉన్న బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి వస్తే, నన్ను అంటి పెట్టుకొని ఉంటే, అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని
నీకున్నటువంటి స్వజనులను అందరినీ కూడా నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తా, ఫలింపజేస్తా, ఫలభరితమైన జీవితంలో నిన్ను దేవుడు తీసుకొని వస్తానని చెప్తాడు. ఆ కార్యములు జరగాలి అంటే నీవు చేయవలసిన కార్యములు చేయడం లేదు. ఈరోజు నువ్వు చేయాల్సిన కార్యములు చేయడం లేదు కాబట్టి నీ ఇంటిలో దీవెన, ఆశీర్వాదము, ఒక పరివర్తన, ఒక మార్పు, ఎడతెగినటువంటి జీవితం అనేటువంటిది నీవు కోల్పోతూ ఉన్నావు. ఆ కోల్పోయినటువంటి స్థితిని చూచి మనలో ఏం పుట్టుకు రావాలి తెలుసా? భయం అనేటువంటిది రావాలి. భయం. ఆ భయం అనేటువంటిది నీలో ఎప్పుడు వస్తుందో తెలుసా? గత సంవత్సరాలలో కరోనా వచ్చింది. అప్పుడు ఎంత భయపడ్డారు. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు ఎవరికి తెలియదు. భార్య భర్తలు విడగొట్టేది, తల్లిదండ్రులను బిడ్డలు విడగొట్టేది, రక్త సంబంధికులు విడగొట్టేది. ఒక్కరికి రోగం వస్తే వారు సపరేట్గా ఒక ప్రత్యేకమైన గదిలో వారిని బంధించి పెట్టేశారు. ఆహారం తినడానికి సరైన స్వాతంత్రత లేదు, ఒకరినొకరు చూసుకోవడానికి స్వాతంత్రత లేదు, మాట్లాడుకోవడానికి స్వాతంత్రం లేదు. అంత భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరిలో కూడా ఎలా ఉంది తెలిసిన భయం పట్టుకొచ్చేది. అప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంపుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వాక్యం కోసం ఎదురు చూచేటువంటి వారు. మన సంఘానికి వచ్చి నేను మాట్లాడుతున్నా, అందరూ ఎదురు చూచేవారు. ఎప్పుడెప్పుడు వాక్యం వస్తుందా విందాము, ఎప్పుడు వాక్యం వస్తుందా విందాము అని. కానీ ఈ రోజుల్లో అది పోయింది. కరోనా పోయింది, భయము పోయింది, అన్నీ పోయాయి. ఇప్పుడు వాక్యం పెట్టిన నేను చూసుకోవాలి. ఎంతమంది చూసినారు, ఎవరైనా చూసినారా, ఎవరైనా దానికి సంబంధించి దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు ఈ కార్యం చేసినాడు, ఈ అద్భుతం ఎవరైనా చూసారంటే ఒక్కరు కూడా, ఒక్కరికి కూడా ఏం లేదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి పోయింది. మరి వాక్యము చేత నింపబడాల్సిన విశ్వాసివి నీవు, మరి వాక్యమే వినకుండా పోయిన వారం ఏ వాక్యం చెప్పినామో మనకు జ్ఞాపకం లేదు. అంతకుముందు వారం ఏం తిన్నామో మనకు తెలుసు. అన్ని 10 సంవత్సరాల ముందు మనం ఏం తిన్నామో ఎక్కడికి వెళ్ళామో మనకు తెలుసు. కానీ వాక్యం మాత్రం మన హృదయంలో మనసులో మాత్రమో లేదు. ఎందుకునంటే నింపుకోవడం లేదు. ఎందుకు నింపుకోవడం లేదంటే ఆల్రెడీ నీ హృదయము మరొక దాంతో నింపబడిపోయాది. హల్లెలూయా. ఇక అందులో వాక్యం వేసినా అదేమైపోతుంది, బయటకు వెళ్ళిపోతావు. అందుకే మొదట నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి దానిని, ఏ చీకటి సంబంధమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలో మొదట శుభ్రం చేసుకో. వాటన్నిటిని కూడా విసర్జించిన తర్వాతనే నీ హృదయ అంతరంలో దేనితో నింపుకుంటావు? నీవు దేవుని యొక్క వాక్యముతో నువ్వు నింపుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? జలములో కలిగినటువంటి మేఘము వలె నిన్ను దేవుడు చూస్తాడు. అప్పుడు అందులో నుంచి ఏ స్వరం వినిపిస్తుంది, ఎవరి మాటలు వినిపిస్తాయి, ఎవరి స్వరము నువ్వు చెప్తావు తెలుసా? దేవునిని గూర్చిన స్వరము నీ నోట నుండి బయటికి వస్తుంది. హల్లెలూయా. దేవునిని గూర్చిన మాటలు నీ నోట్లో వస్తాయి. దేవుని స్వరమే నీ నోట్లో వస్తుంది. లోక సంబంధమైన స్వరాలు నీలో రావు, లోక సంబంధమైన మాటలు నీలోనికి రావు. ఏం కారణం అంటే నీవు పూర్తిగా పరిపూర్ణముగా దేవుని యొక్క వాక్యము చేత ఏమైపోయావు? నింపబడిపోయినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఆ విధముగా క్రైస్తవ జీవితము, క్రైస్తవ సంఘం అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా నీవు జీవిస్తేనే అదే దేవునికి కావాల్సినటువంటిది. నువ్వు ఇంకా నిశ్చలమైనటువంటి మేఘం వల్లే నీవు బ్రతుకుచూ ఉంటే, నీ నోట రావాల్సిన దేవుని స్వరము రాకుండా ఆగిపోయి, నీ నోట రావాల్సినటువంటి దేవుని మాటలు రాకుండా ఆగిపోయి, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన స్వరాలు నీవు గనక ఇతరులకు వినిపిస్తూ ఉంటివో, నీవు చెడిపోయేది కాకుండా నువ్వు ఎక్కడైతే మాట్లాడుతావో వారు కూడా నీ వలన చెడిపోయేటువంటి అవకాశం ఉంది. నువ్వు నలుగురు మధ్య వెళ్ళి కూర్చున్నప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడతావు? ఇతరుల గురించే మాట్లాడతావు. కారణం ఏమిటి తెలిసినా, నీ లోపల ఏమి లేదు, వాక్యం అన్న జలాలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేంతో నింపబడ్డావు? లోకంతో, లోక సంబంధమైన మనుషులతో, వారి సాంప్రదాయాలతో, వారి ఆచారాలతో నువ్వు నింపబడ్డావు. కాబట్టి నీలో నుండి అవే బయటకు వస్తాయి. నీలో వాక్యము ద్వారా నువ్వు నింపబడినటువంటి విశ్వాసివైతే ఆ నింపబడినటువంటి స్థితి నీలో నుండి బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది వాక్యము చేత నింపబడి ఒక్క ఆత్మనైనా రక్షించాను అన్న ధైర్యం ఎవరైనా చెప్తారా? నేను నింపబడిన వాక్యము ద్వారా ఒక ఆత్మని నేను నడిపించినాను, ఒక ఆత్మకు నేను సువార్తను ప్రకటించినాను. నీ ఇరుగు పొరుగు వారికి కానీ, నీ రక్త సంబంధికులకు కానీ, నీ స్వజనుల మధ్య కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని కూర్చున్నట్టు సువార్త సునాద గీతమును వినిపించి ఒక్క ఆత్మను నేను మందిరానికి తీసుకొని వచ్చినాను అని ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు చూపించండి. కారణం ఏం తెలిసినా లోపల ఏం లేదు. చెప్పాలి అందరూ, ఏం లేదుమా చెప్పండి. ఏం లేదు, ఇంకా బాగా చెప్పాలి. ఏం లేదు,
మరి మనం ఆదివారం వచ్చి ఏమి నింపుకోబోతున్నామో, ఈడేమన్నా డ్యాన్స్లు వేస్తున్నామా, ఈడేమన్నా బూతు మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే ఇక్కడ ఏమైనా వేరే కాని కార్యాలు ఏమైనా చేసి వెళ్తున్నామా? ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, చక్కగా పాటలు పాడతాము, చక్కగా మహింపరుస్తాము, దేవుని వాక్యాన్ని అంతకంటే బాగా వింటూ ఉన్నాము. మరి విన్నదంతా ఎక్కడికి పోతా ఉంది? వెళ్ళిపోయింది. ఎవరు ఊపేశాడు? వాడు ఊపేస్తా ఉన్నాడు. ఏం కారణం తెలుసా? లోపల వాడున్నాడు కాబట్టి. వాడున్నప్పుడు లోపల ఎన్ని మంచి మాటలు చెప్పినా మన బుర్రకే ఎక్కవు. అవి మనకు ఎలా ఉంటుంది తెలిసినా? గుచ్చినట్టు, పొడిచినట్టు, ఇదేనా, ఎప్పుడు ఈ మాటలేనా అన్నట్టుగానే మనం చూస్తుంటాము. కానీ ఈ మాటలు నాకే, నాలో ఉన్నటువంటి బలహీనతలను దేవుడు ఎత్తి చూపెడుతూ ఉన్నాడు, నాలో ఉన్న పాపపు కార్యాలని దేవుడు ఎత్తి చూపెడుతున్నాడు, దేవుని వాక్యము నాలో లేదు కాబట్టి నేను ఇలా బ్రతుకుచూ ఉన్నాను అని దేవుడిని హెచ్చరిస్తూ గద్దిస్తున్నప్పటికీ కూడా పరివర్తన కలగాలి అన్నటువంటి ఆసక్తి లేకుండా పోతా. చూసినారా? సాతానుడి చేత పూర్తిగా నింపబడిపోయినటువంటి మనసు అది. హల్లెలూయా. సాతానుడు నిన్ను బాగా వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. వాడి చేత నువ్వు వాడబడుతున్నావు, కానీ వాడు నిన్ను వాడుకుంటున్నాడు. వాడు చెప్పింది నువ్వు ఇంట్లో చేస్తావు, వాడు చెప్పిందే నువ్వు చేస్తావు, వాడు మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, వాడి క్రియలే నీలో ఉంటాయి తప్ప వేరే యొక్క దేవుని యొక్క క్రియలు, మాటలు, ప్రవర్తన నీలో ఒక్కనాటికి కూడా కనిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు ఆ వాక్యమునకు నీవు ఎప్పుడైతే విధేయత చూపెడతావో, లోబడి బ్రతుకుతావో, అప్పుడు ఆ వాక్యము ద్వారా నీవేమవుతుంటావు? నింపబడుతూ ఉంటావు. హల్లెలూయా. నింపబడుతూ ఉంటావు. నువ్వు నింపబడేటువంటి స్థితి నీకు వచ్చేదినంటే నీవు 10 మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటూ నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆ పశ్చాత్తాప హృదయం నీకు రావాలి. ఆ పాప క్షమాపణను బట్టి మారు మనసునికి రావాలి. బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా నేనేమవ్వాలని? నింపబడిపోవాలి. జలములు కలిగినటువంటి మేఘం వల్ల నేను ఉండాలి అన్న ఆశ నీకు రావాలి. ఆ ఆశ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు జలములు కలిగినటువంటి మేఘం వల్ల నీవు కనిపిస్తూ ఉంటావు. నీ నోట ఎవరి స్వరం ఉంటుందిమా? దేవుని స్వరం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయనను బట్టి నేనేం చేస్తున్నాను? ఆనందించుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని బట్టి అక్కడ వచ్చిన స్వరం ఎలా ఉందిమా? ఆయనను బట్టి నేనేం చేస్తున్నాను? ఆనందిస్తూ ఉన్నాను. ఆయన మాటను మీరు వినుడి. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? మేఘం నుండి పుట్టుకొచ్చాది. మేఘం వచ్చి అంత కమ్మేసేది. కమ్ముకున్నటువంటి మేఘములో నుండి వచ్చిన శబ్దము, పుట్టిన శబ్దము ఆ విధంగా ఉంది. ఆ స్వరం ఆ విధంగా ఉంది. ఈరోజు నీవు జలములు కలిగినటువంటి మేఘము నీవైతే ఆయనను గూర్చినటువంటి మాట నీ నోట రావాలి. ఆయన స్వరమే నీ నోట రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 99:7 వచనంలో ఒక మాట వ్రాయబడుతోంది. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాను, వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించినటువంటి మాట గమనిస్తున్నాం. దేవుడు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉన్నటువంటి వాడే కాదు, కానీ ఆయన మేఘంలో నుండి ఏమయ్యేవాడు? మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. పగలు మేఘస్తంభం వలెను, రాత్రి అగ్నిస్తంభం వలె ఉండి ఇజ్రాయేలు ప్రజలు ముందు వెనకల ఉండి నడిపించినటువంటి దేవుడే కాదు, కానీ ఆయన మేఘంలో నుండి వారితో మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. వారితో మాట్లాడుచున్న మాటలు ఏముందంటే ఆయన మాట్లాడాను, వారు ఆయన శాసనములను అనుసరించిరి. అంటే దేవుడు మేఘంలో నుండి కూడా వారికి ఏం చెప్తూ వచ్చాడు? ఆయన శాస్త్రాలను గురించి మాట్లాడుతున్నాడు, ఆయన కట్టడలను గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఆయన శాస్త్రమును అనుసరిస్తూ వస్తున్నారు. ఆయన తమకిచ్చినటువంటి కట్టడలను వారు ఏం చేస్తూ వచ్చారమ్మా? అనుసరించిరి. ఈరోజు దేవుడు నీవు మేఘం వల్లే ఉంటే నీ ద్వారా మారని నీ భర్త, మారని నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరిని కూర్చైనా సరే, నీ స్వజను కూర్చైనా కూడా, కానీ సంఘంలో దేవుని సేవకుల ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా శాస్త్రములను అనుసరించే విధంగా ఉండాలి, కట్టడలను అనుసరించే విధంగా ఉండాలి. ఎందుకునంటే ఆ విధమైనటువంటి హెచ్చరికలు నీవు వింటూ ఉన్నప్పుడు, ఆ బోధన వింటున్నప్పుడు ఆ శాస్త్రములు నీవు అనుసరించు, ఆ కట్టడలు నీవు అనుసరించు, గైకొను.
అవి ఎవరికో చెప్పడం లేదు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మనకే. హల్లెలూయా. ఎవరికి మాటలు? అందరూ చెప్పాలి. ఎవరికి మాటలు? నాకే ఈ మాటలు నాకు కాదు, నా ముందు, నా వెనక, నా ప్రక్కల వారికి అని అనుకుంటే నీవు నిత్య నరకానికి తప్ప ఇంక దేనికి పోవు. ఈ మాటలు నాకే అని నీవు ఎప్పుడైతే కోరుకుంటావో, మేఘములో నుండి ఆయన మాట్లాడినప్పుడు ఆయన శాస్త్రములు వారు అనుసరించిరి, ఆయన కట్టడలను వారు ఏం చేస్తూ వచ్చారమ్మా? అనుసరించని చెప్తుంది, కానీ అనుసరించలేదు అని చెప్పలేదు, అనుసరిస్తూ వచ్చారు. ఆయన పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమే కాదు, కానీ ఆయన మాట్లాడేటువంటి దేవుడు మేఘంలో నుండి ఏం మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ రోజున మాట్లాడాడు. దానికంటే పూర్వము ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట శాసనంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కట్టడలను గురించి వివరిస్తున్నాడు. మేఘముతో తన వాక్కు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. వారు ఆ మాటలన్నీ అనుసరించారా లేదా? అనుసరించారు. ఆయన కట్టడలను అనుసరించారు. ఈ రోజున నీవు దేవుని యొక్క శాసనములను, కట్టడలను నీవు అనుసరించే విశ్వాసిగా నీవు ఉంటే, దేవుని వాక్యము చేత నీవేమై ఉన్నావు? నింపబడినటువంటి జలములు కలిగినటువంటి మేఘం వల్లే నీవు ఉన్నావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి విశ్వాసిగా నువ్వు బ్రతకాలి. ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం నీకు ఉండాలి. అది దేవుడు నిన్ను కోరుకుంటున్నటువంటిది. అంతేకాని జలములు లేనటువంటి మేఘం వల్లే నీవు బ్రతకవద్దు. జలములు లేని మేఘము కాసేపు ఉంటుంది, కాసేపు కనుమరుగైపోతాయి. అదే వర్షము కురిపించేటువంటి జలములతో నింపడిన మేఘం అయితే అది ఆకాశం అంతా కూడా ఏమవుతుందమ్మా? కమ్ముకుంటూ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క వాక్యంలో మనం గమనిస్తే యోబు గ్రంథం 26:9 చూడండి ఒక్కసారి. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. రెండవది ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆ యొక్క మేఘాన్ని ఏం చేస్తాడమ్మా? జలములతో నింపబడ్డమే కాదు, ఆ జలములతో నింపబడినటువంటి మేఘాన్ని ఏం చేస్తాడు? దేవుడు వ్యాపింప చేసేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? గట్టిగా చెప్పాలి అందరూ. ఏం చేస్తాడు? మేఘాన్ని వ్యాపింపవుతుందా లేదా? ఇప్పుడు మన ప్రాంతంలో వర్షం పడుతుందంటే మొదట ఎంత ఉంటుంది మేఘము? కొద్దిగానే కనిపిస్తుంది. రాను రాను వితిన్ సెకండ్స్, మినిట్స్లో ఏమైపోతుంది? అది మనం ఉన్న ప్రాంతం అంతా మనం చూసినంత మట్టుకు ఏమైపోతుందమ్మా? కమ్ముకుంటుందా లేదా? వాక్యం అదే సెలవిస్తుంది. ఆయన మేఘమును గురించి మాట్లాడుతున్న మాట, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుచేను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు జలములతో నింపబడినటువంటి ఒక విశ్వాసివైతే, ఒక మేఘం అయితే, ఆ మేఘాన్ని దేవుడు ఏం చేస్తానంటాడు? వ్యాపింపచేస్తాడు. నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం, ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం రక్షణ మార్గంలో ఉన్నారు, వారి కన్నీటి ప్రార్థన పరులు, దేవుని యొక్క వాక్యోపదేశమును అనుసరించేటువంటి సంఘము, ఆయన శాస్త్రములను, కట్టడలను అనుసరించేటువంటి వారు అన్నటువంటి ఈ మంచి సాక్ష్యము కలిగినటువంటి నిన్ను బట్టి, సంఘాన్ని బట్టి అదేమవుతుంది? అనేక మంది మధ్య, ప్రజల మధ్య, స్వజనుల మధ్య, ప్రాంతముల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య నిన్ను గూర్చిన సాక్ష్యం ఏమవుతూ వస్తుందమ్మా? ప్రబలమవుతూ వ్యాపింపబడుతూ వస్తుంది. హల్లెలూయా. వ్యాప్తి చెందుతుంది. ఫలానా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇంత మంచి ప్రార్థనా పరులు, ఇంత మంచిగా భక్తిగా ఉన్నటువంటి వారు, వాక్యమును అనుసరించి జీవించువారు, ఆయన శాస్త్రములను, కట్టడలను అనుసరించి బ్రతికేటువంటి విశ్వాసులు వీరు అని నీ సాక్ష్యమును గూర్చి అందరి మధ్య కూడా ఏమవుతూ ఉంటుంది? అది వ్యాప్తి చెందుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ చిన్న సంఘంలోనే నువ్వు ఉంటావు, ఒక చిన్న కుటుంబంగానే నువ్వు ఉండొచ్చు, ఒక చిన్న విశ్వాసిగా నువ్వు బ్రతకచ్చు. నిన్ను గూర్చిన సాక్ష్యం ఏమైపోతుంటుంది? బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వెళ్ళి 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు 10 మంది దగ్గర పోయి చెప్పాల్సిన అవసరం లే, నేను ఈ విధంగా ఉన్నాను, ఉపవాసం ముట్టిని, నీ కోసం ఏడుస్తుని, ప్రార్థిస్తుని, అది చేస్తుని, ఇది చేస్తుని చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు ఉన్న స్థలంలో నీవు ఉంటావు. నిన్ను గూర్చిన సాక్ష్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటికి వెళ్ళిపోతాయి. కొర్నేలు గూర్చి మన జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన చేసిన ధర్మకార్యం ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆడికి పోయి అక్కడి నుంచి ఎవరు వచ్చినారు కిందికి? దేవుడు తన దూతను పంపాడు. అంటే అట్లాగా ఉంటుంది మన పరిస్థితి. నీవు జలములతో నింపబడిన మేఘం నీవైతే నిన్ను గూర్చినటువంటి వార్త దేవుడు ఏం చేస్తాడు? వ్యాపింపజేస్తాడు. హల్లెలూయా. అదే నువ్వు జలములు లేని నిశ్చలమైనటువంటి మేఘం అయితే నీకే తెలియదు, నువ్వు ఎటు వెళ్ళిపోయింటావో కూడా నీకే తెలియదు. ఎంతోమంది అబద్ధ బోధకుల మాటలు విని చెదిరిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో.
సంఘాలను విడిచిపెట్టి పారిపోయేవారు చాలామంది ఉన్నారు. సంఘాలు మారిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక రోజున వారు కంటికి కనుమరుగైపోతారు, కనపడరు, వారు ఉనికి అనేటువంటిది ఉండదు. ఏం కారణం అంటే వారు దేంతో నింపబడలేదు? దేవుని యొక్క వాక్యము చేత వారు నింపబడలేదు. కాబట్టి దేవుని యొక్క జలముల చేత నింపబడినటువంటి మేఘము వలె వారు లేరు. కాబట్టి నిశ్చలమైనటువంటి మేఘముగా బ్రతికారు. కాబట్టి ఒక రోజున ఉండి మరొక రోజున నీటి బుడగల వల్లే వారి జీవితం ఏమైపోయి ఉంటుంది? అంతమైపోతారు. ఆ విధంగా మనం జీవించకూడదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినములలో మనము దేవుని బిడ్డలమని గుర్తింపబడినప్పుడు దేవుని మాటలే మన హృదయములో భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యము చేత మనం నింపబడాలి. ఆ నింపబడినటువంటి జీవితమే నీకు గొప్ప దీవెన, నీకు గొప్ప ఆశీర్వాదం. లోక సంబంధమైనటువంటివి ఎన్ని ఉండినా అవి మనకు ఆశీర్వాదాలు కావు, అవి మనకి దీవెనలు కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావునంటే లోక సంబంధంగా నువ్వు ఎంత పేదరికంలో దారిద్రతలో ఉన్నప్పటికీ కూడా నీవు గొప్పవాడివే, నీవు గొప్పదానివే. హల్లెలూయా. అట్లాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడిని ఆ స్థితిలో పెట్టడు. నిన్ను ఏం చేస్తాడో అక్కడ నుండి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. పెంట కుప్పల మీద నుండి కూడా దేవుడిని ఏం చేస్తాడు? పైకి లేవనెత్తగల సమర్థవంతుడు ఆయన. హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా. అంత ఉన్నతమైన దేవుడు నీ దేవుడు. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. ఆయన వాక్యము ద్వారా నీవు నింపబడి చాలు. ఆయన వాక్యము నీలో ఉంటే చాలు. ఆ వాక్యమే నిన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆయన నీ ప్రాణానికి ఆ వాక్యం ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. దానికంటే ఇంకేం కావాలి? బ్రతికినిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉన్నటువంటి వారికి ఏం లేదు తెలుసా? నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏమీ లేకుండా దేవుని వాక్యము చేత నీవు నింపబడితే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తూ నీకు నెమ్మదిస్తూ ఉంటుంది నీ ప్రాణానికి. హల్లెలూయా. ఇది ఉంటే చాలు. అందుకే పౌలు అంటాడు, నీ కృప నాకు చాలు, ఇంకేమీ నాకు అవసరం లేదు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, కానీ నీ కృప ఉంటే నాకు చాలు అని చెప్పాడు. ఎన్ని మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మనం ఎన్నో పర్యాలు చదివాం, మర్చిపోతున్నాం, చదివాం, దాన్ని లక్ష్య పెట్టడం లేదు. కారణం ఏమిటంటే ఆ వాక్యము ద్వారా నీవు నింపబడడం లేదు కాబట్టి. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా నీవు ఎప్పుడైతే నింపబడుతూ ఉంటావో ఆ యొక్క జీవజలపు ఊట వల్లే ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుంటా తెలుసా? అది ఊరుతూ ప్రతి విషయంలో కూడా నీవు ఎలా నడవాలో, ఏమి వినాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదు అన్నీ కూడా ఆ వాక్యానుసారంగా నీవు జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు బ్రతకడానికి ప్రయాసపడు, ఆ విధంగా జీవించు. అప్పుడే నీవు జలములతో నింపబడినటువంటి మేఘము వలె నీవు ఉండేటువంటి విశ్వాసిగా నీవు ఉంటావు. అప్పుడు దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? వ్యాపింపజేస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆశీర్వాదంలోని మహా ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. అభివృద్ధిలోని మహాభివృద్ధిలోనికి దేవుడిని తీసుకొస్తాడు. నీకు దేహ సంబంధమైన దీవెనలే కాదు, పరలోక సంబంధమైన దీవెన ఆశీర్వాదాలతో దేవుడిని ఏం చేస్తాడు? వ్యాపింపజేసేస్తాడు. అంతే, దానిని అడ్డుకోవడానికి ఎవరి తరము కూడా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరు ఆపలేరు. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా నీవేమైపోయిన వ్యక్తివి? నింపబడిన వ్యక్తివి. దేవుని వాక్యము ద్వారా నీవు అనేక మంది కొరకు ప్రార్థించేటువంటి విశ్వాసివి. దేవుని వాక్యము చేత నింపబడుతూ జలముల కంటే మేఘం వల్లే ఉండి ఆయనను గూర్చి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి ఒక విశ్వాసివి. అటువంటి నిన్ను దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడు. నిన్ను విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయనని సెలవిచ్చినటువంటి ఆ దేవుడు ఆయన ఎడబాసేవాడు కాదు, విడిచిపెట్టేటువంటి దేవుడు అంతకంటే కూడా కాదు. హల్లెలూయా. ఈ మాటలు నమ్మాలి. ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారు అక్కడ నేను ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మాట్లాడేటువంటి దేవుడు మేఘంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన శాసనములను, కట్టడలను మనం ఏం చేసే వరకు ఉండాలా? అనుసరించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన మాట్లాడుచున్నప్పుడు నిర్లక్ష్యంగా మన ప్రవర్తన ఇక్కడ ఉండకూడదు, మన ఆలోచనలు వేరే విధంగా పోకూడదు. ఆయన మనతో మాట్లాడుతుంటే మనం చెవులు ఇలాగ పెట్టుకొని మన హృదయం తెరిచి ఆ మాటలన్నింటిని కూడా ఏడబెట్టుకోవాలా? హృదయంలో భద్రం చేసేసుకో. హల్లెలూయా. ఒక్క మాట అంటే ఒక్క మాటను కూడా విడిచిపెట్టద్దు. ఫలానా మాట ప్రేమగా వచ్చిందంటే నాకు భలే ఉంది, ఒకటి ఖచ్చితమైన బోధ వచ్చిందంటే నిన్ను ఖండించి గద్దించి బుద్ధి చెప్పేది వస్తే ఇది నాది కాదు, నాకు అవసరం లేదు, నన్ను గురించే మాట్లాడుతున్నారనేటువంటి వాక్యమును తిరస్కరించేటువంటి మనసు మాత్రం నీకు ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంటే దేవుడు అంటే వాక్యం. ఆ వాక్యము దేవుడు వాక్యం. ఆ దేవుడే మన కొరకు 2026 సంవత్సరములకు పూర్వము దిగివచ్చి దీన మానవ దేహాన్ని ధరించుకొని మన పాపము నిమిత్తము తన శరీరమును నలగొట్టబడిన శరీరము నుండి స్రవించిన రక్తము ద్వారా మనందరినీ కూడా రక్షించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు చెప్తుంటాను, అప్పుడు మాత్రము ఆ సిలువ పాటలు పాడుకొని, బాసిలను సిలువలో పాటెత్తుకొని, నీవు పొందిన దెబ్బలు ఏదో ఉంది కదా కవచనమో, పాడద్దండి. ఆ మాటలు తలంచుకుంటూ నిన్ను సిలువ వేస్తే ఏదో ఉన్నాయి పదాలు దాంట్లో. నేను చేసిన దోషము చేసింది నేనే కదా, శిక్షను అనుభవించింది నీవే కదా అనేది ఏదో ఉంది కదా. అట్లా పాట పాడేవాడే మరలా ఏం చేస్తున్నాడు? దోషము చేసి దేవుడిని ఏం చేస్తాడు? సిలువ వేస్తూనే ఉంటాడు. వాడి బ్రతుకంతా అంతే, వారి జీవితం అంతా సిలువ వేసే పనే. ఆ రోజున బూజు దులుపుకొని ఎత్తుకొచ్చింటారు ఆ పాటల బుక్, ఏది సిలువ పాటల బుక్ ఎత్తుకొచ్చింటారు. ఆ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్, సిలువకు ఈరోజు నుంచి మళ్ళీ వేస్తున్నాడు స్వామి నిన్ను, నా దోషములే కదా, భరించిదివి కదా, నువ్వు భరించుకుంటానే ఉండు, నేను దోషాలు చేస్తూనే ఉంటా. అలాంటి వారు వాక్యము చేత నింపబడినటువంటి మేఘము. జలములు లేవు కాబట్టి గమ్యం ఎరిగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. నిన్ను గూర్చి వ్యాపింపబడాలి. నీవు జలములతో నింపబడి ఉంటే, నీలో రక్షణ ఉంటే, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తివి అయితే, సమర్పణ కలిగిన వ్యక్తివి అయితే, నువ్వు మంచి ప్రార్థనా పరుడవైతే, ఒక మంచి విశ్వాసమైతే, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డవే నీవైతే, జలములతో నింపబడినటువంటి ఈ అనుభవాలతో నీవు కనుక ఉంటే, నిన్ను గూర్చి అనేక ప్రజల మధ్య దేవుడు నిన్నేం చేస్తాడు? వ్యాప్తి చెందింపజేస్తాడు. హల్లెలూయా. అనేక మంది యొద్దకు నిన్ను తీసుకొని పోతాడు. నీవు కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలను, నీవు కలిగి ఉన్నటువంటి ఆ భయభక్తులు కలిగిన జీవితాన్ని అనేక మంది మధ్య నిన్ను దేవుడు బలముగా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మనము జీవితాలు ఉండకూడదు. నువ్వు దేహ సంబంధంగా ఎలాగైనా ఉండు, ఆత్మీయ జీవితంలో మాత్రం రోజు రోజుకి నువ్వేమైపోతుండాలా? ఏమవ్వాలమ్మా? అభివృద్ధి చెందుతూ రావాలి. హల్లెలూయా. అభివృద్ధి ఉండాలి, కానీ దిగజారేటువంటి స్థితి మాత్రము ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. 5:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21. ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే ఎంత చక్కని మాటలు ఉన్నాయి. దేవుడు చేసినటువంటి కార్యం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పౌలు గారు ఎఫెసీ సంఘానితో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, నిజముగా మీరు ఎలాగుండాలని కోరుకుంటున్నాడు? ప్రియులైన పిల్లల వల్లే ఉండాలి. ప్రియులైన పిల్లల వల్లే దేవునిని పోలినటువంటి విశ్వాసులుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియులైన పిల్లలు, మనకు ప్రియులైనటువంటి వారు ఎవరు అని అంటే మనం ఏం చెప్తామో? ఎవరు ప్రియంగా మనం చూస్తామో? ఇష్టంగా ఎవరిని చూస్తాం? పిల్లలనేనా? మీ భార్యల్ని, మీ భర్తల్ని మీరు చూడరా? అడిగిన దానికి మాత్రం చెప్పాలా? మీ భార్యల్ని భర్తల్ని చూడరా? మీరెవరు చూసేటట్లేదు, అందుకే వాళ్ళు ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు అర్థమైంది, అందుకే వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. హల్లెలూయా. మీ భర్తలు మీరు ఎలా చూడాలా? ఎలా చూడాలా? ఏమో మా పని ఏమో, మా ఇదేమో, లేస్తేమే, బొక్కులు లేకపోతేమే, కడిగితేమే, వండితేమే, పెడితేమే, పనుకుంటేమే, అయిపోయా, ఫినిష్. ఇది మా పని. భర్తలారా, మీ భార్యల్ని మీరు ప్రేమిస్తారా లేదా? ఏమో మాకేం తెలుసా, మేము తెల్లారు లేచినామా, మడకెత్తుకున్నామా, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఉద్యోగమో వ్యాపారమో ఎత్తుకున్నామా, పోయినామా, అయిపోయింది, వాటికి ఫినిష్. ఇదేనా కుటుంబ వ్యవస్థ అంటే? ఇట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? దేవుడు అందరికీ చెప్పాడు, పిల్లలకే కాదు. ఆడు పిల్లల వలే అన్నాడు, కానీ పిల్లలు అనలా. మీరు ఎవరిలా ఉండాలమ్మా? మిమ్మల్ని ప్రేమించి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని అని చెప్పాడు. మనం ఇంట్లో మన భార్యను, మన బిడ్డలను, మన భర్తలను మనం ప్రేమించకుండా పోతే దేవునికి మనము ప్రియులైనటువంటి వారంగా మార్చబడటం అసాధ్యము. హల్లెలూయా. అర్థమైందన్నమాట.
మనము దేవుని దృష్టికి ఎలా ఉండాలా? ప్రియులుగా. దేవుడు మనల్ని చూచి మెచ్చుకోవాలి. ఫలానా ఇమ్మానుయేల్ సంఘంలో ఫలానా కుటుంబం అందరూ నాకు ఎలాగున్నారు? ప్రియముగా ఉన్నారు. దేనిని బట్టి ప్రియంగా ఎంచుకుంటాడు దేవుడు? మనలో ఉన్నటువంటి రక్షణను గూర్చి, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న కన్నీటి ప్రార్థన, మనలో ఉన్న శాసనములు అనుసరించే జీవితము, కట్టడలు అనుసరించే జీవితము, మేఘములాగా జలములతో నింపబడినటువంటి మేఘము వలె ఉన్నటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చెప్తాడు? దేవుడు మనల్ని ఎలా పిలుస్తాడమ్మా? ప్రియులైనటువంటి పిల్లలు అని దేవుడు చెప్తాడు. ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకునడి అని చెప్పాడు. అంతేకాని లోకానుసారమైన జీవితం జీవించే వారి వల్లే మీరు పోలికలు వద్దు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారు వేసేటువంటి వస్త్రాలు రకరకాలు, వారిని పోలి మనము చాలామంది ఏం చేస్తాం? మనము అనుసరిస్తున్నామా లేదా? వారు జుట్టు కత్తిరించుకుంటే నీకేనా జుట్టు నాకు లేదా? నేను కత్తిరించుకుంటా. నీకేనా కనుబొమ్మలు నాకు లేవా? నీకేనా ముఖము నేను చేసుకోలేనా? నువ్వు షేవింగ్ చేస్తే నేను చేసుకుంటా, నువ్వు వేస్తే నేను వేస్తా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. క్రీస్తు మిమ్మును ప్రేమించి, మొట్టమొదటిది గమనించాలి. ప్రభులు వారు మనల్ని ఏం చేశాడు? మొదట ప్రేమించాడు కాబట్టి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనడి. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకు? మనము పరిమళ వాసనగా ఉండటం కోసము. హల్లెలూయా. నీవు జలములతో నింపబడిన మేఘం అయితే నీవు అనేక మందికి ఎలా ఉంటావు? పరిమళ వాసన తెచ్చేటువంటి విశ్వాసిగా నీవు ఉంటావు. మనం సెంటు కొట్టుకొని వచ్చి నేను సెంటు కొట్టినా అని చెప్పుకున్నావు అనుకోండి, కొట్టిన దానికి అర్థమే లే. నువ్వు సెంటు కొట్టుకొని వస్తే అది నీకు తెలియకుండానే ఏమవుతుంది? అది వ్యాప్తి చెందుతుంది. ఆ పరిమళ వాసన అటువంటిది. ఇప్పుడు మనం ఎవరిని ఒకరి సెంటు కొట్టుకొచ్చామనుకోండి, ఈ స్థలం అంతా కూడా వస్తుంది రాదా? ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తారు? సెంటు బాటిల్లో గ్యాసు లేకపోతే నీళ్ళు కలిపేసి కొంచెం ఏదో ఫ్లేవర్ పిసుకొని వేసేసి కొన్ని మనం కొట్టేటప్పుడు క్స్ని కొట్టుకొని వస్తాం. అప్పుడు మాత్రం గుమాన్ వస్తుంది. నువ్వు ఇంట్లో నుంచి బయట వచ్చే ఏడ పొడిచి ఉంటుంది. ఇది చర్చిలోకి వచ్చి నువ్వు ఇటు ముక్కు ఇట్ట పెట్టుకునే కానీ నీ దగ్గరికి రాను కూడా ఏమొస్తుంది? నీలో నుంచి బయటకు వచ్చిన స్రవించినటువంటి మధురమైన అది వస్తుంది. ఏడో గొడపేలకి మళ్ళా ఇంట్లో పోయి తీసేసిన తర్వాత ఏం సెంట్ ఇది బాగానే లేదు. అప్పుడు దగ్గర బుక్కులోకి పెట్టి కొట్ట చూస్తే ఏడో వస్తుంది. ఎంత భిన్న అయిపోయింది ఈ వాసన. దాంతోపాటు ఏమొస్తూ ఉంటుంది? మన సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిమళ వాసన ఉండటానికి దేవుడు ఎంత కార్యం చేసినాడు తెలిసిన? ఆయన మరణించినాడు. ఎందుకు మరణించినాడు? మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనం పరిమళ వాసనగా ఉండాలని కాబట్టి. అందుకే తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు కాబట్టి మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని చెప్పాడు. సాతానుని పోలి నడుచుకోవద్దు, మనుషులను పోలి నడుచుకోవద్దు. పౌలు అయితే ఒక మాట చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. నన్ను పోలి నడుచుకుంటే ఎవరిని పోలినట్లు? అంటే క్రీస్తు యొక్క స్వారూప్యం పూర్తిగా ఎవరిలో కనిపిస్తుంది? పౌలు గారిలో కనిపిస్తుంది. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హాని చేసిన వాడు, ఇంకా ఏమేమో దుష్కార్యములు చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుబడిన వ్యక్తి ఎలా మారిపోయాడు? పట్టుకున్న వ్యక్తిలాగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా పట్టుకున్నాడు. పట్టుబడినటువంటి మనము ఎవరైతే పట్టుకున్నారో ఆయనలాగా మారలవద్దా? మనం కొన్ని లోక సంబంధ విషయాల్లో మాట అంటాం, సహవాస దోషం. 6 నెలల 3 నెలల 6 నెలలేనా? 6 నెలలు ఎన్ని నెలలుగా? 6 నెలలు. కానీ ఇప్పుడు ఒక రోజు పోతే కూడా చాలు, వారిలో ఉండేది మనలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి దేవుడు మనకు రక్తం గార్చి శరీరం అంతా నలగొట్టుకొని ఆయన స్వారూప్యములో ఉండాలని, ప్రియులైన పిల్లల వల్లే మీరు ఉండాలని, దేవుని పోలి నడుచుకున్నాడని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా మనలో ఆ స్వారూప్యము రాలేదు అని అంటే కారణం ఏం తెలిసినా ఆయన మాటకు లోబడటం లేదు, విధేయత చూపెట్టడం లేదు. కాబట్టి ఆయన వాక్యము మనలో నింపబడటం లేదు. హల్లెలూయా. మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోమని ఎందుకు చెప్పాడంటే, జలములు కలిగిన మేఘం వల్లే మీరు ఉండాలి. దీవెనకరమైన జీవితం మీలో ఉండాలి, ఆశీర్వాదకరమైన జీవితం మీలో ఉండాలి. నన్ను పోలి నడిస్తే మీకు అవి వస్తాయి. మీరు లోకాన్ని అనుసరించి నడిస్తే
జలములు లేని నిశ్చలమైన మేఘాల వల్లే మీరు ఉండిపోతారు. మీ ఉనికి అనేటువంటిది తెలియదు. గమ్యమెరుగనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. చిరిగిపోయిన మేఘాల వల్లే మీరు మిగిలిపోతారు అని దేవుని యొక్క బాధ. అందుకే ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రేమించాడు. మనం ప్రేమించాడు, సంపాదించుకున్నాడు. సంపాదించబడిన నీవు నీ సొత్తు కాదు, కానీ ఎవరి సొత్తువే? దేవుని యొక్క సొత్తువే. హల్లెలూయా. నీవు పరిమళ వాసనగా ఉండాలి. నీ స్వజనుల మధ్య పరిమళ వాసన నీకు ఉండాలి. నీ కుటుంబంలో పరిమళ వాసన ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారి మధ్య పరిమళ వాసనతో నీవు బ్రతకాలి. నీవు నిలుచున్న స్థలములో నీవు పరిమళ వాసన కలిగి ఉండాలి. అంటే నీలో దేనితో నింపబడి ఉండాలి? వాక్యము చేత నింపబడిన విశ్వాసివి నీవు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో వాక్యము లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా కంపే తప్ప పరిమళ వాసన, పరిమళ వాసన, పరిమళ వాసన చెప్పాలి అందరూ. పరిమళ వాసన రావాలంటే లోపలేమండాలా? నీ కోసం మరణించినటువంటి ఆ దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే నీవేమవుతుంటావు? పరిమళిస్తూ ఉంటావు. వాక్యము లేకపోతే సువాసనకు బదులుగా దుర్వాసన కంపు కొట్టుకుంటుంటావు. ఎక్కడికి పోయినా కంపే. ఇంట్లోకి వచ్చినా కంపే, వీధిలోకి పోయినా కంపే, నిలుచున్నా కంపే, కూర్చున్నా కంపే, ఏడపోయినా కంపే. ఛీ అని అందరూ ముక్కు మీద కొట్టేసుకున్నట్లు నిన్ను చూసి అసహించుకొని తిరస్కరించి విడిచిపెట్టి విసర్జించి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎవరి కంపు వారికి ఇంపు అన్నట్టుగా నీ కంపు నువ్వే భరించుకొని ఉండిపోవద్దు. ఇతరులను కూడా నీవు భరించేటట్లుగా ఉండాలి. ఇతరులు నిన్ను భరించాలంటే నీలో ఉన్న కంపు మొదట బయటికి పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీవు పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీవు సరైనటువంటి మేఘం అయితే దేని వినిపిస్తావు? దేవుని యొక్క స్వరాన్ని నీ వినిపిస్తావు. నీవు సరైనటువంటి జలములతో నింపబడిన మేఘం అయితే ఆయన మాటలు నీ నోట వస్తాయి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44, 45 వచనాలు ఒకసారి చదవండి త్వరగా. మొదటి రాజుల గ్రంథము చాలక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాక్యం ఏం సెలవిస్తుందంటే, 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వాణిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసిన గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను అనేటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, ఈ వాక్యంలో మనం గమనిస్తే అప్పటికే 3.5 సంవత్సరపు కాలము కరువుతో నింపబడిపోయారు. పంటలు లేవు, వర్షం లేదు, ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా అయిపోయాయి. భయంకరమైన కరువు వచ్చేసారు. అయితే దేవుని యొక్క కార్యం ఎలాంటిదంటే బహుబలమైనటువంటి కార్యం. ఎలాగుంటుంది దేవుని వాక్యము? దేవుని క్రియలు గంభీరములు. ఆయన చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు చూపించినటువంటి చిన్న సూచన. పోయిన వారం దీని గురించి ఒక చిన్నగా మనం మాట్లాడుకున్నాం. ఒక చిన్న సూచన, మనిషి చెయ్యి ఎంత మేఘము వస్తే చాలు, అదే మాకు పెద్ద గొప్ప సూచన అని చెప్పాను. హల్లెలూయా. ఆ చిన్న సూచనగా దేవుడు చూపించినటువంటి ఆ మనిషి చెయ్యి ఎంత మేఘం వచ్చేది. ఆ మేఘము వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచూ ఉన్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వారిని పంపెను అని చెప్పాడు. ఆహాబు రథం ఎక్కి తన ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోవటానికి ఇప్పుడు కురియబోయేటువంటి వర్షము ఆపకుండా నీవు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. ఇక్కడ చూస్తే అప్పటికి ప్రజలందరూ కూడా విలవిల్లాడుతున్నారు. కరువు, పంటలు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు. దేవుని యొక్క కార్యము జరిగిపోయారు. చిన్న మనిషి చెయ్యంత మేఘము చిన్నగా సముద్రంలోండి పైకి రావడం చూశాడు.
దేవుని కార్యము జరగబోతుంది, ఆహాబు రథం సిద్ధం చేసుకొని వెళ్ళిపోమన్నాడు. అంతే. ఆ యొక్క కార్యం ఎలా ఉందంటే ఆకాశమంతా కూడా మేఘములతోనూ గాలి వానలతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. దేవుడు నిన్ను జలములతో నింపినటువంటి మేఘములాగే ఉండినిచ్చేటువంటి వాడు కాదు. ఆ జలములతో నింపబడినటువంటి మేఘము ద్వారా ఏమి కురిపిస్తాడు? వర్షమును వర్షించినట్లుగా చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క బిడలైనటువంటి వాళ్ళరా, నీవు జలములతో నింపబడినటువంటి విశ్వాసివిగా నీ ఉంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క వాక్యము చేత నింపబడిన వ్యక్తిగా నీ ఉంటే, కరువులో ఉన్నటువంటి వ్యక్తులను, కరువులో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటిని కూడా కరువు తీరునంతగా దేవుడు ఎటువంటి వర్షాన్ని కురిపించంటే మోపైనటువంటి వర్షమును కురిపించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆకాశం అంతా కూడా కమ్ముకుపోయేది, గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. ఈ మోపైనటువంటి వాన కురిసి ఎంత కురిసేది అంటే కరువు తీరేటంత వర్షము దేవుడు కురిపించేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు వాడికి ఉన్నటువంటి కరువు అంతా వెళ్ళిపోయాడు. సమృద్ధి అయినటువంటి వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఇంత గొప్ప కార్యము దేవుడు చేస్తున్నాడు. ఏం కారణమనంటే నీవు నిజముగా జలములతో నింపబడినటువంటి ఒక విశ్వాసి, ఒక మేఘము నీవైతే నీ ద్వారా వర్షమును వర్షింపచేసేటువంటి సమర్థవంతుడు కూడా ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వర్షము కురిపించేటువంటి వ్యక్తివిగా, మేఘముగా నీవు ఉండు అనగా వాక్యము చేత నింపబడిన విశ్వాసముగా నీవు ఉంటే నీ ద్వారా అనేక మందికి ఏమొస్తుందమ్మా? దీవెన. అనేక మందికి ఆశీర్వాదం. కరువులో ఉన్నవారికి తీరినంతగా సమాధానం లేని ఒక సమాధానం, సంతోషం లేని ఒక సంతోషం, ఎన్నో రకరకములైనటువంటి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను జలములతో నింపబడిన మేఘం వల్ల నిన్ను అక్కడికి ఆపకుండా నీలో ఉన్నటువంటి జలములన్నిటిని కూడా కురిపించేటువంటి వాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతాది, నీ స్వజనులు దీవించబడతావు, అందరూ కూడా దీవించబడతారు. హల్లెలూయా. దీనికి అంతటికి మూల కారణం ఏమిటి? నీలో దేని చేత నింపబడి ఉండాలా? వాక్యం. నీవు జలములు కలిగిన మేఘమైతే నీలో వాక్యం ఉండాలి. ఆ వాక్యము చేత నువ్వు నింపబడినటువంటి ఆ వాక్యమే నిన్నేం చేస్తుంది? అనేక మందికి దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక్కడినే అని నువ్వు బాధపడద్దు. ఒక్కడినే అన్నటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? 1000 మందిగా చేస్తాడు. నేను ఎన్నిక లేని వాడును అని నీవు దిగులు చెందాల్సిన అవసరం లే. ఎన్నిక లేనివంటి బలమైనటువంటి జనముగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఎన్నో ఐహిక విచారములను బట్టి, కారణములను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితులను బట్టి నీవు ఇలాగే ఉండిపోతూ ఉండొద్దు. కృంగిపోయిన స్థితిలో మాత్రం ఉండాల్సిన అవసరమే లేదు. నేను ఒక్కడినే అంటే నిన్ను దేవుడు 1000 మందిగా చేస్తాడు. నేను ఏ ఎన్నిక లేని వాడను, ఏ ఎన్నిక లేనిదన్నంటే బహుబలమైనటువంటి జనముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటులోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. అరచెయ్యంత మేఘమే, కానీ ఆ మేఘము సముద్రముడి చిన్నగా పైకి వచ్చి ఆకాశం అంతా కూడా కమ్మేసి గొప్ప గాలి వాన దేవుడు కురిపించేశాడు. దేవుడు గొప్ప గాలి వాన కురిపించి మోపైనటువంటి వర్షము ఆ మేఘంలోని దేవుడు వర్షింపచేశాడు. అంత గొప్పగా ఉంటాయి దేవుని కార్యాలు. నీవు వాక్యము చేత నింపబడితే, నీవు జలములు కలిగిన మేఘం నీవైతే నీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విషయాన్ని ఎప్పటికీ కూడా నీవు మరిచిపోవద్దు. నేను ఇలాంటి వాడను, నేను ఇలాంటి దానను, ఏ ఎన్నిక లేనటువంటి వాడని మాత్రం ఎప్పుడు కూడా ఆలోచన చేయవద్దు. నీ ద్వారా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఒక గొప్ప జనంగా చేస్తాడు. 1000 మందిగా చేస్తాడు. అప్పుడు నీ శత్రువులైనా, నీ యొక్క ఐహిక విచారములైనా, సమస్యలైనా, శోధనలైనా అన్నీ కూడా నేను విడిచిపెట్టి పారిపోవాలి. ఏ కారణం అంటే పారిపోవడానికి నీలో దేంతో నింపుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు నింపుకుంటున్నావు. జలములు కలిగిన మేఘం వల్ల నీవు మారిపోయావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మేఘం వ్యాపించే విధంగా చేస్తాడు దేవుడు. ఆ మేఘమును జలములతో నింపేటువంటి విధంగా చేస్తాడు. నేను ఇలాంటి నేను యోగ్యుడినో కాదో, యోగ్యురాలనో కాదో అని ఆలోచించకుండా అక్కడే ఆగిపోకుండా నిన్ను నువ్వు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బలహీనతలన్నిటి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని నీ విడిచిపెట్టి వస్తే దేవుడు నేను ఏం చేస్తాడు? నీ ఒంటరితనములో 1000 మందిగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చిన్న కుటుంబమే కావచ్చు, చిన్న సంఘమే కావచ్చు, చిన్న సేవే కావచ్చు, చిన్న పరిచర్య కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు బహుగా విస్తరింప చేయగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు మనము కొద్దిపాటి వారమే ఉండొచ్చు, ఈరోజు మనకు కొద్దిగాని స్థితిగతులు ఉండొచ్చు. రాబోయేటువంటి దినాల్లో మన దేవుడు గొప్పగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఒక్కడిని 1000 మంది చేస్తానని చెప్పాడు. ఒంటరి వాడిని ఎన్నిక లేనటువంటి బహుజనముగా చేస్తానని చెప్పాడు. చిన్న అరిచెయ్యంత మేఘము ద్వారా ఆకాశం అంతా కమ్ముకొని మోపైనటువంటి వర్షము కురిపించినటువంటి శక్తిమంతుడు దేవుడు. అంత సర్వోన్నతుడు దేవుని కలిగినటువంటి మన జీవితంలో కూడా దేవుడు తన ఉన్నతమైన కార్యాలను చేయడానికి ఎప్పటికీ కూడా ఆలస్యమో చెయ్యడు. ఇక కొంతకాలము తర్వాత అనేక మంది ఆత్మపూర్ణులు అవుతారు. అనేక మందిని దేవుడు రక్షించుకుంటాడు. అనేక మందిని దేవుడు తన వైపునకు మళ్లించుకుంటాడు. అనేక మంది పాపపు బంధకం నుంచి విడుదల కలుగు చేసి దేవుని బిడ్డలుగా దేవుడు తను స్వీకరించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కాలము త్వరలో రాబోతున్నది. అందుకే మనము మేఘము వలె, ఏ మేఘం లాగా ఉండాలంటే జలములు కలిగిన మేఘం వలె మనం ఉంటే మన ద్వారా దేవుని యొక్క స్వరం అనేటువంటిది వినబడుతూ ఉంటుంది. హల్లెలూయా. మన ద్వారా దేవుని యొక్క మాటలు వినిపింపబడుతుంటాయి. ఆ మేఘము జలములతో నింపబడినదైతే ఆ మేఘమును దేవుడు ఏం చేస్తాడు? వ్యాపింపజేస్తాడు. వ్యాపింపజేయడమే కాదు, అక్కడికి ఆగిపోవడం కాదు, కానీ అందులో నుండి వర్షమును కూడా దేవుడు వర్షింపచేస్తాడు. హల్లెలూయా. కరువు తీరేంత వరకు కూడా, ఆ ఉన్నటువంటి కరువు అంతా పోయేంత వరకు కూడా ఎవరైతే ఇంకను దేవుని మార్గంలో నడవలేదో, ఎవరైతే దేవుని తిరస్కరిస్తున్నారో, దేవుని యందు భయభక్తులు లేదో, అందరికీ కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడినంత వరకు కూడా దేవుని యొక్క సమృద్ధి అయినట్టు జీపు మాటలు మన నోట వస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆ విధంగా దేవుడు నన్ను బలపరచాలి, ఆ విధంగా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, ఆ విధంగా నేను నా సంఘములో స్థిరంగా నాటబడి ఉండాలి, ఆ విధంగా పచ్చని ఒలివ చెట్టుని బ్రతకాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రావాలి. అప్పుడే నీ హృదయములో దేవుని యొక్క వాక్యము చేత నింపబడినటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసంగా నీ బ్రతుకుతావు. జలముల ద్వారా నింపబడిన మేఘములే నువ్వు ఉంటావు. నిశ్చలమైన మేఘములే, ఇటు అటు చెదిరిపోయేటువంటి కనుమరిగిపోయేటువంటి మేఘములే నువ్వు జీవించడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు. అలాగే వీలు లేదనేటువంటి జీవితం నీ విసర్జించు. జలములతో నింపబడినటువంటి విశ్వాసముగా నీ ఉంటే నిన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మందికి దేవుడు నిన్ను దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితం మనకు రావాలి. మేఘములు, జలములతో నింపబడిన మేఘం వల్లే నేను ఉండాలి ప్రభువా. వాక్యముతో నింపబడిన విశ్వాసిగా నేను బ్రతకాలి. వాక్యము లేకపోతే లోకమే నాలో ఉంటుంది, లోక ఆశలే నాలో ఉంటాయి, లోక సాంప్రదాయాలు నాలో ఉంటాయి. లోకాన్ని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటా. లోకము ద్వారా నడిపింపబడుతూ ఉంటావు. దేవుని ద్వారా నడిపింపబడలేవు, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడలేవు. ఈరోజు నా ప్రశ్న వేసుకో, ఆ మేఘము నేను ఎటువంటి మేఘమై ఉన్నాను? క్రైస్తవుడికి, సంఘానికి దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న, నీవు జలములతో నింపబడినటువంటి మేఘమవే నీవైతే నీలో రక్షణ, కన్నీటి ప్రార్థన, విశ్వాసం, వాక్యానుసారమైన జీవితం, శాసనములను, కట్టడలను అనుసరించేటువంటి జీవితం నీలో ఉంటాయి. అటువంటి జీవితమును బట్టి నీ ఇంటిలో ఉన్న వారికి నీవు దీవెనకరంగా ఉంటావు, నీ స్వజనులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు నిలుచున్న స్థలములో నిన్ను దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా పెడతాడు. ఆ స్థితి నీకు ఉందా లేదా అని ఒక్కసారి నేను ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను 1000 మందిగా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి నిన్ను బహుజనముగా దేవుడు చేయగలుగుతాడు. అరచేయంత మేఘము ఆకాశం అంతా కమ్ముకుని మోపైనటువంటి వర్షమును దేవుడు ఎలా కురిపించాడు, అలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించుకుందాం, అందరూ కూడా మోకరించాలి. మోకరించిన వీరున్న ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నీవు ఎటువంటి మేఘం వలె నీవు జీవిస్తున్నావు? దేవుని యొక్క జలములతో, దేవుని యొక్క వాక్యముతో, పరిశుద్ధాత్మతో, కన్నీటి ప్రార్థనతో నింపబడినటువంటి మేఘం వలె నీవు జీవిస్తూ ఉన్నావా? లేకపోతే ఎటువంటి నిశ్చలమైనటువంటి మేఘం వలె ఉండి దేవునికి, సంఘానికి దూరం అయిపోయి ఒక రోజున కనుమరుగైపోయేటువంటి మేఘం వలె నీవు జీవిస్తూ ఉన్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దయచేసి అందరూ కూడా మన పెదవులు విప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. ఎవ్వరు కూడా మౌనంగా కూర్చోవద్దండి. దయచేసి నీ విన్నటువంటి ఈ వాక్యము ద్వారా నీ హృదయ అంతరంగంలో ప్రేరేపించబడాలి. నీ హృదయ అంతరంగంలో ప్రేరేపణ కలగాలి. నేను జలములతో నింపబడినటువంటి మేఘం వలె నేను ఉండాలి. జలములతో నింపబడిన మేఘం వలె ఉండి ఆ మేఘము ద్వారా వర్షమును వర్షింపజేసేటువంటి దేవుని యొక్క మాట నా నోట రావాలి అన్నటువంటి ఆ ప్రార్థన నీవు చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు.
దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను బట్టి అనేక మందిని ఆశీర్వదించగలుగుతాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. నిన్ను దేవుడు నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. నీవు నిలుచున్న చోట పరిమళ వాసనగా నీవు ఉండాలి. నీ స్వజనుల మధ్య నీవు పరిమళ వాసనగా ఉండటానికే దేవుడు నిన్ను నీ కొరకు తన ప్రాణమును బలిగా అర్పణగా పెట్టుకున్నటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు నీ కొరకు ఇంత గొప్ప కార్యము చేస్తే ఆ కార్యమును బట్టి ఈ రోజున నీవు ఎటువంటి మేఘం వలె నువ్వు బ్రతుకుచున్నావు? నిశ్చలమైనటువంటి మేఘం వలె ఉంటే కంటికి కనుమరుగైపోతావు. ఈ అంత్య దినాలలో అందరి మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరించేటువంటి దేవుడు, ఆయన ఆత్మకార్యములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని సన్నిధి ప్రత్యక్షతను అనుభవిస్తున్నటువంటి నీవు ఇంకా మౌనంగా మాత్రం ఉండద్దు. దయచేసి రెండు చేతులు దేవుని వైపు చాచి మనం ప్రార్థన చేద్దాం. మన పెదవులను విప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నన్ను కనికరించండి, ప్రభువా నన్ను కనికరించండి. దేవా, నేను ఇంతకాలం ఒకవేళ నిశ్చలమైన మేఘం వలె నేను ఉన్నానేమో, అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అన్నటువంటి శబ్దము మేఘం నుండి పుట్టెను. అయితే నా నోట అటువంటి మాటలు రాలేదు. నేను నిన్ను స్తుతించలేదు, మహిమపరచలేదు, ఘనపరచలేదు. కారణము నా హృదయ అంతరంగంలో వాక్యముతో నేను నింపబడలేదు ప్రభా. నీ వాక్యము చేత నింపబడలేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. అందుకే ఇటువంటి స్థితిలోనే నేను బ్రతుకుచుకున్నాను. నన్ను కనికరించండి, నన్ను కనికరించండి నాయనా, నన్ను దీవించండి ప్రభా. జలములు కలిగినటువంటి మేఘం వలె నేను ఉండాలి, జలములు కలిగినటువంటి మేఘం వలె నేను ఉండాలి. వాక్యముతో నింపబడినటువంటి స్థితి నాకు దయచేయి, నా కుటుంబానికి దయచేయి, సంఘానికి దయచేయి అని మనమందరం కూడా గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రతి ఒక్కొక్కరిని కూడా చూస్తూ ఉన్నటువంటి దేవుడు. నీవు మౌనంగా కూర్చోవద్దు, అనాలోచనగా కూర్చోవద్దు. నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే ఒకవేళ నీకు అవమానం అనుకుంటున్నావేమో, సిగ్గు అనుకుంటున్నావేమో, అన్ని ప్రక్కన పెట్టు. అన్ని ప్రక్కన పెట్టి నీ దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి సమయం, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడే సమయం ఇది. ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వృధా చేసుకోకుండా దేవునితో నీవు మాట్లాడు. ప్రభా, నేను నీ వాక్యముతో నింపబడాలి, నీ వాక్యముతో నేను నింపబడాలి. నిశ్చలమైనటువంటి మేఘం వలె నేను ఉండకూడదు. దేవుని యొక్క దీవెన అనేటువంటి వర్షము నా ద్వారా కుమ్మరించబడాలి, వర్షింపబడాలి ప్రభా. అటువంటి వర్షించే మేఘమై ఆశీర్వదించండి ప్రభా. అటువంటి వర్షించేటువంటి మేఘం వల్లే నేను ఉండాలి. నన్ను ఆ రీతిగా నేను ఆశీర్వదించు, నన్ను దీవించు. లోక సంబంధమైన దీవెనలు ఎన్నో దేవుడిచ్చాడు నీకు, ఎన్నో ఆశీర్వాదాలు నీవు పొందుకున్నావు. అయితే పరలోక సంబంధమైనటువంటి స్థితిని నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. వర్షించే మేఘం వల్లే నీవు ఉన్నావా? నిశ్చలమైనటువంటి మేఘం వల్లే ఇటు అటు గాలికి చెదురు కొట్టుకొని పోతున్నావా? నేను దేవుడు కనికరించాలంటే జలములతో నింపబడినటువంటి మేఘమై ఉండాలి. జలములతో నింపబడినటువంటి మేఘముగా నీవు బ్రతకాలి. అప్పుడే దీవెన, ఆశీర్వాదం అనేటువంటి ఆ వర్షము నీ ద్వారా దేవుడు వర్షింపచేస్తాడు. ఆ వర్షింపబడిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి కరువు అంతా కూడా ఎలాగైతే తీరిపోయాదో, కరువు తీరునంతగా దేవుడు ఎలాగైతే గొప్ప కార్యం చేశాడో, ఆ ఉన్నతమైన దీవెనకరమైన కార్యాలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ స్వజనుల మధ్య, నీవు నిలుచున్న చోట, నీవు పనిచేసే చోట దేవుడు అంత అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ఎంతవరకు ప్రభా మీ వాక్యము చేత నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఏదో కొద్దో గొప్ప దాహము తీర్చుకునేటువంటి మేఘముల వలె కాకుండా జలములతో నింపబడిన మేఘం వలె మేము ఉండాలి. ఆ జలములతో నింపబడిన మేఘముల నుండి వర్షము కురిపింపబడినటువంటి దీవెన, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి స్థాయిలో మేము ఉండాలి ప్రభా. ఆ విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనటువంటి మాటలు. ఈ మాటలు ప్రభా, దేవా రోజున మేఘములో నుండి మిమ్మల్ని గూర్చినటువంటి మాటలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటలు మీరు వినుడి అని చెప్పి ఉన్నావు. ఈ రోజున ప్రభా, ఎన్నో సంవత్సరం నుంచి మీ మాటలు వింటున్నప్పటికీ కూడా మార్పు లేనటువంటి జీవితాల్లో ఎంతోమంది ఉన్నారు. జలములు కలిగినటువంటి మేఘం వలె జీవించలేకపోతున్నారు. నిశ్చలమైనటువంటి మేఘముల వలె ఉంటున్నారు. కంటికి కనుమరుగైపోకూడదని మీరు మమ్మల్ని ప్రేమించి దేవ పరిమళ వాసనగా ఉండునట్లుగా ప్రభా మా కొరకు మీరు బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి దేవుడు. ఈ రోజున అటువంటి స్థితిని ఎరిగినటువంటి వారముగా మేము జీవిస్తూ మీ ఎదుట జలములతో నింపబడిన మేఘం వలెను, వాక్యముతో నింపబడినటువంటి విశ్వాసాలుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. అనేక మందిని ప్రభా చీకటిలో నుండి మీ వాక్యపు వెలుగులో నడిపించడానికి కృప దయచేయండి. మా హృదయ అంతరంగంలో వాక్యముతో నింపబడితేనే అటువంటి దీవెనకరమైన కార్యాలు మా ద్వారా మీరు జరిగిస్తారు.
మా నోటి నుండి వచ్చే ప్రతి వచనము కూడా అది ఆశీర్వాదకరంగా ఉండగలుగుతా. ఆ విధముగా ప్రభా బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా ప్రార్థించిన ప్రతి బిడ్డ, పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డ, కన్నీరు కార్చిన ప్రతి బిడ్డను కూడా మీరు చూస్తున్న దేవుడు. వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచివేసి దేవారి జీవితంలో ప్రభా అనుకూలంగా మార్చినైనా మీ బిడ్డలుగా స్వీకరించి ప్రియులైనటువంటి బిడ్డలుగా దేవా మిమ్మల్ని పోలి నడుచుకునేటువంటి బిడ్డలుగా మీరు చేస్తున్నందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ పరిమళ వాసనగా ఉన్నట్లుగా వాక్యము చేత నింపబడిన బిడ్డలుగానైనా మీరు మార్చినందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు ఆయన కృప ప్రసన్నత తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఎప్పుడు మాతో ఉండేవాడు స్తోత్రం. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. మా తల్లివి తండ్రివి నీవే ప్రభు, మమ్మల్ని ఆదరించువాడా. కన్న తల్లి వాలే ఆదరించితివే, కన్న తండ్రి వాలే జాలి చూపితివే, కన్న తల్లి వాలే ఆదరించితివే, కన్న తండ్రి వాలే జాలి చూపితివే, కన్నవారైన నిన్ను మరచిన కరుణ చూపి నిన్ను మరువనంటివే, కన్నవారైన నిన్ను మరచిన కరుణ చూపి నిన్ను మరువనంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. Thank you, Lord.
క్రీస్తు